వైష్ణవి. అరుదైన వంటకాలు ప్రోగ్రామ్ లో డైలీ మిమ్మల్ని మీట్ అయి వెరైటీ డిషెస్ చేసి చూపించబోతున్నాను. సో కమ్ ఆన్, లెట్స్ గో. నేనిప్పుడు ఆర్గానిక్ వెజ్ కేక్ డిష్ చేసి చూపించబోతున్నాను. ఇది కొయ్యకూర పేస్ట్, ఇది పొన్నగంటి. ఇలా ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని హర్బల్ ప్రోడక్ట్సే. కేక్ చేయడం పూర్తయ్యాక ఈ ప్రోడక్ట్ లిస్ట్ ని నేనే మీకు అప్లోడ్ చేస్తాను. టడా! అండ్ ద కేక్ ఇస్ రెడీ. చూసారా ఈ టైప్ కేక్ చేయడం ఎంత ఈజీగా ఉందో. ఎనీవే, మీరు ఈ కేక్ ని మీ ఇంట్లో ట్రై చేసి చూస్తారని నమ్ముతున్నాను. సో టుమారో ఇట్స్ ఎ న్యూ డే. ఓ కొత్త రెసిపీతో నేను మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ వైష్ణవి సైనింగ్ ఆఫ్ విత్ లోట్స్ ఆఫ్ లవ్. ఓకే, బై. ఇంకా తన్ని ఎన్నాలని యూట్యూబ్లోనూ చూసి సొంగు కార్చేది. ఇంకా డైరెక్ట్ అటాకే. గోపి, ఎస్, ఎక్కడుందా ఆర్గానిక్ కేకు? ఈరోజు అంత చూడాల్సిందే. ఎక్కడా లేదే. నాయను, బ్లాక్ ఫారెస్ట్ కేక్ లా అందంగా ఉంది. ఈరోజు దీన్ని మౌత్ని కొంచెం వాష్ చేసుకుంటే నన్ను పడుకోనివ్వకుండా టార్చర్ చేస్తావా? బ్లాక్ ఫారెస్ట్ అనుకుంటే బ్లాక్ గోస్ట్ లా ఉంది. ఎవరు? నడి రోడ్డు మీద ట్రాన్స్ఫర్ ఉందేంటి? కాపాడండి నన్ను. అయ్యో, యగం మగం జగం యతస్తు దేవకి మదం వదం తపం యతస్తు దేవకి జరణం మరణం ఆ దేవుడి లెక్క. సతీపతి మతి మన మనుషుల లెక్క. ಮಹಾಸಮುದ್ರವನ್ನು ದಾಟಿ ಅಂಡಾಂಡಗಳನ್ನು ಕಳೆದು ಮೆರೆಯುತ್ತಿರುವ ದುಷ್ಟ ಶಕ್ತಿಯು నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది. అండాండಗಳನ್ನು సుత్తి మెరెదు తడయలాగದ శక్తియు నీ శరీరాన్ని ఆవహించబోతోంది. జగం మగం జగం బ్రహ్మాస్మి మదం వదం తపం బ్రహ్మాస్మి. ఏంటమ్మా ఈ టైంలో బయటకు వచ్చావు? ఏమైందమ్మా? ఎవరమ్మా? ఏం లేదు నాన్న, మీరు రండి. ఎవరో సమ్మన్. ఏం లేదు, మీరు రండి. వైషు, ఒక వెరైటీ కేక్ ఆర్డర్ వచ్చింది. సస్పెన్స్ పెట్టకుండా ఏంటో చెప్పండి బాల్కి. బర్త్డే కేక్ మీద క్రీమ్ కి బదులుగా వాళ్ళ వయసుని పేరుని పాయిజన్ తో రాసివ్వాలంట. జోక్లా ఆపండి బాల్కి. నేనేం జోక్ చేయట్లా, నీ ఫ్రెండ్ అమ్ములే ఈ ఆర్డర్ ఇచ్చింది. వెళ్ళి తన్ను అడుగు. హే అమ్ములు, హలో సార్, ఎలా ఉన్నారు? ఎందుకు ఏడుస్తున్నావు? నాతో చెప్పు, ఏంటి, ఏమైంది? ఇంట్లో అందరి దగ్గర పర్మిషన్ తీసుకున్నాం. నిశ్చితార్థానికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. మరి ఇంకేంటి ప్రాబ్లం? డౌరీ ఏమైనా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాడా? అలాంటిదేమీ లేదు. వాడికి లండన్లో ఉద్యోగం వచ్చింది. వీసా వచ్చిన దగ్గర నుంచి వాడి యాక్టివిటీస్ పూర్తిగా మారిపోయాయి. నేను కాల్ చేస్తే కట్ చేస్తున్నాడు, మీట్ అవడానికి ట్రై చేస్తే అవాయిడ్ చేస్తున్నాడు. నాకెందుకో వాడు లండన్లో ఎవరినో లవ్ చేస్తున్నాడని అనుమానంగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది వైషు. వాడు లేకపోతే నేను చచ్చిపోతాను వైషు. చంపేస్తాను నిన్ను. లవ్ ఫెయిలియర్ అయితే లైఫే ఫెయిలియర్ అయిందని అర్థమా? ఓకే, అతను ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? Excuse me? Eeny, meeny, miny, mo. This bitch gonna make you flow. Excuse me? Yes. ఇదా? రే కాటన్, నువ్వా? మరి పవర్ స్టార్ అనుకున్నావా? నువ్వు లవ్ చేసింది పందినా? అంత మాట అనుకు వైషు. అయ్యే, నీకు అసలు మనసాక్షే లేదా? దున్నపోతుని లవ్ చేయడం కంటే నువ్వు చావడం బెటర్. ఏంట్రా గొంతు లేస్తుంది? ఇకపై తను మాట్లాడదు, నేనే మాట్లాడతాను. నేను మాట్లాడను, పెద్ద బిజీగా ఉన్నాను. ఏంటి మాట్లాడవా? 4 years నుంచి లవ్ చేసుకుంటున్నారు, ఏ కారణం లేకుండా అవాయిడ్ చేస్తారు. ఎందుకని అడిగితే మాట్లాడవా? మీరు చేయందా?
అమ్మాయిలంటే అంత ఎటకారంగా ఉందా నీకు? ఏకతాళి కాదు ఎటకారం కాదు, ఇది నా పర్సనల్ విషయం. ఇందులో నువ్వు తలదొచ్చుకో. అయినా నాకు చాలా పనులు ఉన్నాయి, టాయిలెట్ కి వెళ్ళాలి. ఏ వెళ్ళి క్లీన్ చేయాలా? ఆ మ్యాటర్ నీకెలా తెలుసు? కొట్టానంటే మొహం పచ్చడైపోతుంది. నీకు ఇది పర్సనల్ మ్యాటర్, కానీ తనకిది లైఫ్ మ్యాటర్. నీ మొహాన్ని 4 నిమిషాలు కంటిన్యూస్ గా చూడలేకపోతున్నావు, కానీ తను నిన్ను 4 ఏళ్లుగా లవ్ చేస్తుంది. మన personal న్యాయంగా చూస్తే తనే నిన్ను అవాయిడ్ చేసి ఉండాలి. రే, నీకు వార్నింగ్ ఇస్తున్నాను. తనకి హ్యాండ్ ఇచ్చావో నీ తోలు చేస్తాను. తోలు చేస్తావా? సైలెంట్ పిల్ల అనుకుంటే వైలెంట్ గా మాట్లాడుతుంది. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎంగేజ్మెంట్ కి ఓకే చెప్పు, తన్ని సారీ అడుగు. నేనా? అది ఇప్పుడే నా ముందే. అంతకు ముందు మన ఇద్దరం కొంచెం విడిగా కొన్ని విషయాలు కొంచెం అటు ఇటుగా మాట్లాడుకో. బడిబా నేనెందుకు బయటకు వెళ్ళాలి? తన ఇక్కడికి నా కోసం వచ్చింది. తన సేఫ్టీకి నేనే పూచి. తనని ఒంటరిగా వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. తగ్గవే, నువ్వు ఫీల్ అయిపోతున్నట్టు వీడికేమీ అంత పెద్ద సీన్ లేదు. గాలి తీసేసిందేంటి? నువ్వు బయటకెళ్ళు, నేను డీల్ చేస్తాను వీడిని. అంతలా చెప్తాను కదా, పా. వెళ్తావా? కంప్యూటర్తో కొట్టమంటావా? పా. వైషు, కెమెరాస్ అన్ని ఆఫ్ చేసేసాను. ఇక్కడ జరిగేవి ఫొటోస్ తీసి ఫేస్బుక్ లో పెట్టను. నువ్వు గర్ల్వి, నేను ప్లే బాయ్ని. ఇప్పుడు ఒక మ్యాటర్ చేయబోతున్నాను. వైషు, అది గనక నువ్వు బయటికి చెప్పావనుకో, అది నీకే ఇన్సల్ట్. బయటికి చెప్పకూడదు. ఏంటి? ఏంటి ఏం చేయబోతున్నావు? దానికే ఇప్పుడు రెడీ అవుతున్నాను. నువ్వు అక్కడే ఉండు, నేనే నీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు చూడు, లెగ్గులు వేస్తుంది ఏంటి? చెప్పు తీసే లెవెల్కి నేను వర్త్ కాదమ్మా. వయసులో చిన్న తరమే నేను కాలు పట్టుకుంటాను. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అంటే కానీ వదలను. ఓకే, ప్రామిస్ లే. అయితే ఓకే. అమ్మయ్య, బతికించా. ఏం హెల్ప్? నాకు లండన్ లో ఉద్యోగం దొరికిందని చెప్పుంటుందే. అవును, వీసా కూడా వచ్చేసిందండి. ఆ వీసానే నా పాలిటి విలన్ అయింది వైషు. నీ రెసిపీని దొంగిలించే ఉద్యోగానికి అప్లై చేశాను. ఉద్యోగం వచ్చింది, వీసా కూడా వచ్చింది. మరి ఇంకేంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు. నా ఫ్రెండ్ కే అర్థం కాలేదే. నా ఫ్రెండ్ కూడా నాలాగే డూప్లికేట్ సర్టిఫికెట్ ఇచ్చి లండన్ లో కేక్ షాప్ లో ఉద్యోగంలో చేరాడు. వాడి కేక్ చేయడం రాదని వాళ్ళ ఓనర్ కనిపెట్టేశాడు. కనిపెట్టి పోలీసులతో చెప్పగానే పోలీసులు వాడిని లోపల వేస్తారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా పోలీసులకు దొరికిపోతానుగా. అందుకే ఇక్కడే ఉండి అమ్ముల్ని మోసం చేసి పెళ్లి చేసుకుంటే జీవితాంతం పశ్చాత్తాపడుతూ బతకాలి. అందుకనే నేను ఫిక్స్ అయిపోయాను. అమ్ముల్ని కట్ చేసేసాను. ఊరే దుర్మార్గుడా. ఏంటి? అయితే దాని పరిస్థితి నీకు తెలీదా? దాన్ని ఎవడో ఒక టోచ్ చేసుకెళ్ళిపోతాడులే. రే, అలా చూడకు వైషు. నువ్వు మనసు పెడితే ఈ సమస్య ఓ కొలికి రావచ్చు. నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వు నాకు అసిస్టెంట్ గా వస్తావా? నిన్ను కొట్టానండి. లేదు లేదు, మిగతా వాళ్ళు చూసేటప్పుడే నువ్వు నా అసిస్టెంట్వి, మిగతా టైంలో నేనే నీ అసిస్టెంట్ ని. ఏమంటావు వైషు? ఎందుకంటే నువ్వు కేక్ అదరగొట్టేస్తావు, అది నేనే తయారు చేశానని చెప్పి బిల్డప్ ఇచ్చుకుంటాను. 2 నెలలే నేను మెల్లగా టేకప్ అయ్యి వేరే రేంజ్కి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు ఇండియా వచ్చేయచ్చు. మన అబ్బులు కూడా హ్యాపీ అయిపోతుంది. ఏమంటావు? దీనికి నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లికి ఒప్పుకుంటాను, లేదంటే ఆల్టరేషన్ చూసుకోవడమే. నో నెవర్, ఐ వాంట్ అలౌ. ఒక ఆడపిల్లని ఒంటరిగా లండన్ కి, అది ఎక్కడుందో తెలుసా మీకు? మన ఊర్లోనే ఆడపిల్లని ఒంటరిగా పంపించాం. ఇలా చూడమ్మా వయసు, తారు డబ్బా కన్నా దారుణంగా ఉండే ఒక మొహం. వాడి కోసం నువ్వు లండన్ వెళ్ళాలా? మెంటల్లా మాట్లాడకండి బాల్కి. పాప అమ్ములు, తన పెళ్లి సక్రమంగా జరగాలి కదా. నువ్వు చెప్పు, నీకు భయంగా ఉందా? భయమేం లేదు. 1 రోజు 2 రోజులైతే పర్వాలేదమ్మా, కానీ నెలల తరబడి నేను చూడకుండా ఎలా ఉండగలనో తెలియడం లేదు. అమ్మా, నీ ఫీలింగ్స్ నాకు అర్థం అవుతున్నాయమ్మా. నా మాట విను. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కదా, నేను నీకు డైలీ వీడియో కాల్ చేసి మాట్లాడతాను. నేను లండన్ లో ఉన్నానన్న ఫీలింగే నీకు రాదు, ఓకేనా? మన కేక్ షాప్ కి ఇన్ఛార్జ్ ని కూడా అపాయింట్ చేశాను. వయసు, అమ్మ ముఖ్యమా అమ్ములు ముఖ్యమా? చెప్పేది విను. నీకు తెలుసు కదా, అమ్ములుకి ఢిల్లీలో మెడికల్ కాలేజ్ సీట్ వచ్చినా కూడా నాతో చదువుకోవాలని వదిలేసుకుంది. నా కోసం డాక్టర్ సీటే వద్దని చెప్పిందమ్మా తను. నేను వెళ్ళకపోతే తన పెళ్లి ఆగిపోతుందమ్మా. నాన్న, మీరన్నా చెప్పండి నాన్న. వైషు, నువ్వు బోల్డ్ అయిన అమ్మాయివి. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా నాన్నకి డబుల్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మీ నాన్న. నాన్న చెప్తే ఓకేనా? నేను ఒప్పుకోవద్దా? నువ్వు వెళ్ళకూడదు, నాట్ అలౌ. కరెక్టే. పాల్కి, మీరు నాతో లండన్ వస్తున్నారు, వీసా కూడా రెడీగా ఉంది. కన్ఫర్మేనా? అప్పుడైతే ఓకే. బాబా, అంతరిక్షానికి అమ్మాయిని పంపిస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఉన్న లండన్ 10 గంటల సేపు. అక్కడికి పంపించలేమా? నువ్వేంట్రా వైషు, పచ్చి నువ్వు లండన్ వెళ్తున్నావేంటి? మనం వెళ్తున్నాం. గణేష్, టైం అయింది, వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, త్వరగా వెళ్ళు. డోంట్ వరీ బేబీ, వీఆర్ ఆన్ టైం. కరెక్ట్ టైంకి వచ్చేసాం. మన డ్రైవింగ్ అలాంటిది. త్వరగా రా. ఓకే బేబీ.
ఊరంతా వేసి పెట్టినట్టుంది. హే ఎదుగో వైష్ణవి. ఇక్కడ ఉన్నావు వైషు. ఏంటిది? మధు. అందమైన అమ్మాయి పక్కన రెండు ఆంబోతులు వస్తున్నాయి. అరే Hey, hi. గుడ్ టు సీ యు. హలో ఎలా ఉన్నావు? వైషు స్కైప్ లో చూసిన దానికంటే నేరుగా ఇంకా అందంగా ఉన్నావు. నన్ను చూసే వాళ్ళు కూడా అలాగే అంటారు. ఈయన బాల్కి తను కాటన్. నైస్ మీటింగ్. కార్టూనా? ఏయ్, నా పేరు పత్తిపాడు పురుషోత్తం. షార్ట్ గా పిలిస్తే పత్తి, స్టైల్ గా పిలిస్తే కాటన్. అందుకే అలా పెట్టుకున్నా. అందుకే తమరి మొహం మాసిపోయిన మసిగుడ్డలా ఉందా? రే నోరు మీద ఒక సెల్ఫీ తీసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయి. వీఆర్ ఇన్ లండన్ అని మన వాళ్ళకి కడుపు పడుతుంది. ఓకే వైషు వెళ్లే దారిలో న్యూయార్క్ చూసి వెళ్దాం. యో బాల్కి న్యూయార్క్ అమెరికాలో ఉంది. వైషు మన దేశం నుంచి దోచుకొచ్చి వీళ్ళు ఎంత డెవలప్ అయ్యారో చూసావా? బిల్డింగ్ సూపర్ గా ఉంది. అటు చూసావా ఇడ్లీ రేకులు లాంటి బిల్డింగ్లు. ఆ బిల్డింగ్ చాలా టాల్ గా ఉంది కదా. ఇది చూడండి, ఇదే లండన్ లోని ఫేమస్ టవర్ బ్రిడ్జ్. మన చార్మినార్ కంటే గొప్పదా ఏంటి? వైషు ఆ. మీరందరూ మా ఇంటికి వచ్చి ఉండడం చాలా సంతోషంగా అది ఈ ఉంది. రోజుతో పోతుందిలే. థ్యాంక్ యూ గణేష్. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇదిగో వచ్చేసాం అంతే. బాల్కి కాటన్ దిగండి, ఇదే మన స్వీట్ హోమ్. వావ్. ఆహా, ఏం ఊర్రా ఇది? ఒక చింత చెట్టు లేదు, రావి చెట్టు లేదు. అర్జెంటుగా వస్తుంది. రే కాటన్ ఆ? ఇంటి ముందు కాలం ఉందిరా. కాల కుర్చాలు పూర్తి చేసుకుని వెళ్ళి స్నానం చేసి వచ్చావు సమ్మగా ఉంటుంది ఫ్రెష్ గా. అయితే వెళ్ళి సోపు టవల్ తీసుకురానా? రేయ్, బట్టల సోపు ఓకే. తీసుకురా. అర్థమైందిలే. అలాగే అండర్వేర్ తో తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఏ? ఇలా చూడండి, ఇక్కడ ఉతుక్కోవడమే కాదు కొంచెం ఓవర్గా ప్రవర్తించినా ఓచలు లెక్క పెట్టాల్సిందే. అర్థమైందా? జాగ్రత్తగా ఉండండి. పోండి వెళ్ళి లగేజ్ తీసుకురండి. అంటే మీ ఊళ్ళో నువ్వు ఎవరు తీసుకురావా? సవాల్ చేయరా ఏంటి? ఆ? Just love the interiors. కమాన్ గైస్. వెళ్ళరా, వస్తానా? వావ్ మధు, పూజ రూమ్ ని ఇంత నీట్ గా ఉంచుకున్నావు. థ్యాంక్ యూ. తనెక్కడ ఉంచింది? ఎవ్రీ ఫ్రైడే ఒక పూజారి వస్తాడు, ఆయన ఈ రూమ్ ని మెయింటైన్ చేస్తాడు. అయితే నువ్వు డమ్మీ In fact, తను నన్నే హస్బెండ్ గా మెయింటైన్ చేస్తుందంటే ఆలోచించండి. అనుకున్నాను. నోరు మూసుకుని నువ్వు వెళ్ళు. రావా? వైషు మీరు స్నానం చేసి రెడీ అవ్వండి, ఈలోగా లంచ్ ఆర్డర్ చేస్తాం. ఓకే ఆర్డర్ ఎందుకు? నేను వంట చేస్తాను. కిచెన్ చూపించు. ఓకే రా. వాసన అద్దరింది. ఆహా, ఏం వాసన ఏం వాసన! అచ్చం మన బాబాయ్ హోటల్ టేబుల్ ముందు కూర్చున్నట్టుగానే ఉంది. గుత్తొక్కాయ కూర, ఉలవచారు, ముద్దపప్పు, బీన్స్ వేపుడు, మజ్జిగ పులుసు, అప్పడాలు. ఆహా, వాటే కాంబినేషన్, వాటే కాంబినేషన్. కంచంలో అన్నం పెట్టుకున్నావా? కుక్కర్ జోలికి ఎవరు రాకండి. ఏ కుక్కర్లో తిని వాష్ చేస్తావా లేదా తిన్నాక నాకేస్తావా? నోరు మీరా? అది కాదురా, మనం అంతా కంచంలో అన్నం పెట్టుకుని పులుసు పోసుకుంటాం. వాడు కుక్కర్లోనే పులుసు పోసుకొని మెక్కుతాడు. సైంటిస్ట్ కనిపెట్టేశారు. థ్యాంక్స్ రా కారణం. వైషు, వేరే గత్యంతరం లేక ఇన్నాళ్ళు ఈ ఇంటి ఫుడ్ని మింగలేక మింగాను. మనిషి అనేవాడు అసలు ఆ ఫుడ్ ని ముట్టుకోడు తెలుసా? రేయ్, అందులో పోరా. నాకు అనుమానం, ఏంట్రా? వీడు హస్బెండ్ కాడు, కుక్కు కాడు, ఇంకేమైంటాడు మరి? ఒకవేళ డ్రైవర్ వీకేమో. ఏమంటావు రా? డ్రైవర్ లేడు కదా, డ్రైవింగ్ పనులు చేస్తున్నాడేమో అన్నాను. అలా అన్నావా? ఏయ్, నువ్వేమనుకున్నా? ఏం లేదు, మైండ్ వాయిస్. ఓహో, వినిపించింది. మైండ్ వాయిస్, ఓపెన్ వాయిస్. మీరు ఏ వాయిస్ లో మాట్లాడినా నేనేమి కోపడ్ను. నేను చెప్పాను కదా సారికి అసలు సిగ్గే లేదని. అంతేకాదు, పౌరుషం కూడా లేదు. నవ్వుతున్నాడేంటి? ఏయ్, ఎవరికి పని లేదంటున్నావు? పైనాపిల్ తో కొట్టానంటే పైకి పోతావు. వాడుతో నీకెందుకో. ఎవడరా ఇంట్లో పుల్లైసలు అమ్ముతోంది? గంట కొట్టడం ఆపండిరా. మొహంలోని దయ్యం. వాట్సాప్ స్వామి, శిష్యులు లేకుండా సింగిల్ గా వచ్చాడే. స్వామి, వెనక నుంచి చూస్తే అచ్చం దయ్యం లాగా ఉన్నారు. ముందు జడ వేసుకోండి. నిన్ను ముందు నుంచి చూసిన అచ్చం దెయ్యంలాగే ఉన్నావురా ముద్దు. ఎంత మాట అయినా సరే. ఈ స్వామినే దయ్యం అనుకొని మిస్అండర్స్టాండింగ్ అయింది. మీరు వెళ్ళి మేము పూజ చేసుకోండి. వెళ్ళండి స్వామి. ఎప్పుడు ఒకే మాత్రం చెప్తాడు, ఇందులో కొత్త ఏంటి? మధు, వీక్లీ ఒక పూజారి మీ ఇంటికి వచ్చి నేను మెయింటైన్ చేస్తాడని చెప్పావే, అది ఈయనే కదా? అయితే వీడే. నీ కళ్ళ ముందే కట్టుకున్న పెళ్ళాన్ని ఒకటి ఇన్సల్ట్ చేస్తుంటే లాగి ఒక పంచ్ ఇవ్వకుండా ఏదో పంచడాల కొట్టినట్టు నవ్వుతున్నావా? అనుకో మీ అమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళి పడతాం. లోపలికి వచ్చామో చంపుతా. ఈసారి గేమ్ యా. చూసారా నేను ఎంత సంతోషంగా ఉన్నా? సంతోషంగా ఉన్నా. వైషు, మీరిద్దరు అసిస్టెంట్స్ అని ఓనర్తో చెప్పాను, పని పర్ఫెక్ట్ గా చేయాలి, సరేనా? రే నువ్వు నోర్ మోయ్ బాల్కి, ఏంట్రా? నీ దాకనోడితో ఏదో ఒకటి వాగి నన్ను ఇరికించాకు. ఏంటి? సరే సర్లే. ఓనర్ ఉన్నాడు, ఓవర్ చేయకుండా సైలెంట్ గా. విందే చెప్పవాకరా, మర్చిపోతాను. వీళ్ళు ఏం మీటింగ్ పెట్టారో తెలియడం లేదే. హాయ్ బాబా. వచ్చిన మొదటి రోజు కొంప ముంచేయకండి. నా గురించి చెప్పరా? అస్సలేండా.
Okay, Mr. Cotton. They are here to order a very special cake. Your first order on your first day at this shop. నువ్వు అయిపోయారా కాటన్? Understand? ఏంట్రా అండర్స్టాండ్ సైకిల్ స్టాండ్? ఓకే, వాట్ ఆర్డర్? టెల్ మీ సెపరేట్ బుక్. Well, we'd like something different. ఏంటి సమంత డిఫరెంట్ ఉందా? Well, we would like a 3D cake. ఏంట్రా 3D కేక్ CD కేక్? వైషు నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వే నన్ను కాపాడాలి. You mean a 3D cake with 3 layers of cream, one with fruits, one with nuts? Can be done. నా ఫార్ములా మీకు తెలుసు కదా, వెయ్యి పోయి వెలిగించే పప్పు ఉడికిందా? పోండి. Oh, hold on. ఏంట్రా కనిపెట్టేసావా? You are supposed to be the chef. Why are you telling her to go? No, he's just giving me instructions. Yeah. This is my assistant. This 3D cake, small cake. I am big cake player. 1 ton, 2 ton, 3 ton, top ton, cap ton. Yes. అన్ని చేస్తారా? వైషు మనం ఎలాగ మాట్లాడుతూ ఉంటే మన అసలు రంగు బయటపడిపోతుంది. వెళ్ళి పని చూసుకోండి. సార్, దిస్ ఆర్డర్ ఫర్ ఇస్ బ్యూటిఫుల్. Around the corner. చెప్తాను కదా, కానివ్వండి. రైట్, ఏంట్రా జోలాగా తిరుగుతున్నా? ఉల్లిపాయలు కట్టే. మన ఊర్లో మెస్ లో నాకు పనే తెలీదు కానీ పోస్టింగ్ ఇచ్చారు. వైషు, తేడా వస్తే నువ్వే చూసుకోండి. ఎవరు పడవడానికి కత్తి తీస్తున్నావు? నిన్ను పడవటానికి రా. నేను పొడిస్తే దరిద్రం వదిలిపోద్ది. ఆ డబ్బా ఇలా ఇచ్చే, నా మాత్రలు వేసుకోవడానికి పనికొస్తుంది. ఐషు చేసింది బెల్ట్ లా ఉంది. ఏంటి వీటిని కూడా వేస్తారా? వైషు, ఓనర్ కి గనక నాకు పని తెలియదని తెలిసిందనుకో, నన్ను కుమ్మేస్తాడు. ఉండు, నేను చెప్పొస్తాను. రేయ్, నువ్వు నీ వయసుకు తగ్గట్టు నడుచుకోవా? ఏ వైశ్య, నేను నేర్పించినట్టు చక్కగా చేసేసావు కేక్. ఊరికి ఎంటర్టైన్మెంట్ కి. అయ్యో, ఏం పనిచేస్తున్నారు మేడం? ఇడియట్స్ లా పనిచేస్తున్నారంటే యాపిల్ కడకుండా పెట్టారంటే వాట్ యు డూయింగ్ ఇన్ ఇట్? ఆ ప్లేట్ ఎందుకు కింద పడింది? ఎవరు నడి కేక్ మీద తారు పోశారు? కాస్త తేనె వేస్తే స్వీట్ గా ఉంటుంది కదా. రై, నువ్వు జేబు నుంచి గుడ్డు బయట. వామ్మో, ఇంకా చూస్తూనే ఉన్నా. రై, ఈ మిరపకాయ ఇక్కడ కట్ చేసి ఎవరు పెట్టాడు? సైజ్ చిన్నదిగా ఉంది, పెద్ద చేయి. కేక్ పని తెలియకుండా వచ్చి నా ప్రాణాలు ఎందుకు తీస్తున్నారు? త్వరగా కానివ్వండి. అలా చూడక వయసు ఓనర్ చూస్తాడు. త్వరగా కానివ్వండి. Very good. ఎంత పెర్ఫార్మెన్స్ ఇచ్చినా ఎల్లేంటి? అమ్మాయి, సారీ వైషు, ఓనర్ చూస్తున్నాడు కదని ఓవర్ బిల్డప్ ఇచ్చాను. తప్పుగా అనుకోక వైషు, లేదంటే నా ఉద్యోగం ఊడుతుంది కదమ్మా. పని అవ్వాలంటే కాళ్ళు పట్టుకుంటాడు, ఆ తర్వాత పీక పట్టుకుంటాడు. ఏదో ప్లాన్ తోనే తీసుకొచ్చాడు. వీడిని నమ్మొద్దు వైషు. ప్లాన్ చేయాలంటే బ్రెయిన్ ఉండాలి కదా, అది నాకెక్కడది? మా ఫ్యామిలీకే లేదు కదా. అది కరెక్ట్. పాపం వాళ్ళకి వీడు. సరే, కేక్ రెడీ అయిపోయింది, వెళ్ళి డెలివర్ చేసేద్దాం పద. నేను చేసిన కేక్ నేనే కదా ఇవ్వాలి. మొహం నవ్వుతూ పెట్టుకోవాలి, అప్పుడే కేక్ మనం చేసామనుకుంటారు. Here's your cake. Hello. Very quick. మై కేక్ కొట్టుకోకుండా తినండి. Sure. సరే, పట్టుకో. Wow. Smells lovely. Smells beautiful. That's amazing. ఇంకెప్పుడు ఇటు వైపు రాక వస్తే మొహమ్మద్ ఏ నీళ్ళు పోసేస్తాను. And thank you. చస్తా, ఇలా ముద్దులు ఇస్తే చస్తా. Let's go. వైషు, థ్యాంక్ యూ. ఎందుకు? ఆ తెల్లపిల్ల నన్ను లవ్ చేస్తుంది అనుకుంటా. ఏంటి? చూసావు కదా నన్ను కౌగులించుకొని ఎలా కిస్ చేసి వెళ్ళిందో. ఒరే పరువు తీకు. ఈ ఊరు కల్చర్ లో కిస్ చేస్తే థ్యాంక్ యూ అర్థం. కల్చర్ గురించి మనుషులకు చెప్తే అర్థం అవుతుంది, ఇలాంటి వల్చర్లకి చెప్తే ఎలా అర్థం అవుతుంది? రాయ్, పోరా, వెళ్ళి టేబుల్ చూడు పో. సరేరా. ఇదంతా ఓల్డ్ కామెడీ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా.
ఎవడో తెలియదు కానీ కేక్ మీద ఉన్న జీడిపప్పు ద్రాక్ష దొబ్బేస్తున్నాడు. దొరికాడో కైమానే. టాపు లేచిపోద్ది పోద్ది టాపు లేచి. ఏడ్రా? నేనా? ఈడెవడో హన్సిక మేల్ వెర్షనా? వాట్ యు వాంట్ రా? I would like to order a cake for my wife. ఓహో, వాట్ యువర్ వైఫ్ నేమ్? కేక్ మీద రైటింగ్. Okay, Kardroshi Ramkia. కత్రీనా కైఫా? కత్రీనా కైఫ్ కి వీడికి ఎలా లింక్ అయి ఉంటుంది? ఒకవేళ ఫేస్బుక్ లో కలిసి ఉంటారేమో. యువర్ వైఫ్ నేమ్ కత్రీనా కైఫా? No. Kardroshi Ramkia. ఏం మొదలష్ట పేర్రా ఇది? నేను అర్థం చేసుకుని రాయడానికి వారం రోజులు పడుతుంది. నువ్వు పని చేయరా, యూ వెయిటింగ్, ఐ గో ఇన్సైడ్ సెండింగ్ మై అసిస్టెంట్ అవుట్ సైడ్. ఓకే, యూ టాక్. వైషు వచ్చాడు చూడు. ఎరా గ్యాప్ చూసి ఇరికించేస్తున్నావా? వైషు, ఒక తెల్లోడు నన్ను తెగ తినేస్తున్నాడు. బర్త్డే కేక్ మీద వాడి పిల్లం పేరు రాయాలంటమ్మా. రాయొచ్చుగా. అది మట్టిబుర్ర కేక, నిన్నెళ్ళమంటూ నన్ను వెళ్ళమ్మా. కాటన్, నేను దీన్ని ఇప్పుడు మధ్యలో వదిలేసి రాలేను. నువ్వు నిదానంగా వెళ్ళి అడిగి రాసుకుని రా. వెళ్ళు. ఒక చీప్ మాట వినవా నువ్వు? సారీ అక్క, అది కాదు వైషు. నీ కాళ్ళ మీద పడతాను ప్లీజ్. వాటర్ వచ్చేలోపు వెళ్ళమ్మా. Hey, what's wrong with the car? సరే, Why is it making ఏ noise? టేబుల్లో కూర్చున్నాడు? 5వ నెంబర్ టేబుల్లో ఉన్నాడు. వెళ్ళు. ఆ నోట్ తరుగు. వెళ్ళు. అమ్మయ్యా, ఈ రోజుకి తప్పించుకున్నాను. Okay. I'll call you back. Why is this noise? Stop it. Hi. Can I have your wife's name, please? Huh? Can I have your wife's name? Sorry? ఏంటి పెళ్ళాం పేరు అడిగితే సారీ అంటున్నాడు. నవ్వుతున్నాడు దద్దమ్మ. డోంట్ యు నో యువర్ వైఫ్స్ నేమ్? My wife. ఎంత పొగరుగా ఉన్నాడు. బేవర్స్కాడు. తెలివి తక్కువడా, మెంటలోడా, పోరంబోకు. పెళ్ళాం పేరు Are you తెలీదా నీకు? talking to me? No. నేను పాట పాడాను. I was just singing in my head. Okay. చెప్పమ్మా. ఏంటి? ఆంధ్రజ్యోతి. అయిపోయావు. సరే, వచ్చేటప్పుడు తీసుకొస్తాను. ఓకే, బాయ్. ఐఎమ్ రియలీ సారీ. మీరు తెలుగు వారని తెలియక. హాయ్, ఐఎమ్ సందీప్. ప్లీజ్ టు మీట్ యూ. హాయ్, ఐఎమ్ వైష్ణవి. Oh, it's weird. నైస్ టు మీట్ యూ. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. Thank you. అందులోనూ తెలుగు మాట్లాడే వాళ్ళని కలుసుకున్నందుకు ఇంకా సంతోషం. ఐ మస్ట్ ఇండీడ్ కాంప్లిమెంట్ యూ. Hi, ma'am. One cappuccino, please. Sure. No 8 cream. pounds. Thank you. Here you go. Thank you. Welcome, ma'am. ఇంట్రెస్టింగ్ అబ్బాయిని మీట్ అయ్యాను. నువ్వు అబ్బాయిల గురించి పెద్దగా మాట్లాడవే. అందంగా ఉన్నాడా? తెలుగులో మాట్లాడాడే. మన తెలుగోడా? అవును. అయితే మంచోడే అయి ఉంటాడు. చూడ్డానికి మంచివాడిలాగే కనిపించాడు. యాక్చువల్లీ తను తెలుగువాడని తెలియక తెగ తిట్టేశాను. బట్ హీ టుక్ ఇట్ లైక్ యు నో. అట్రాక్ట్ అయిపోయాడు. బుజ్జమ్మా! ఓ, lady! Be careful. What are you doing? Oh, I'm sorry. How are you? Oh, lady! బుజ్జమ్మా! బుజ్జమ్మా! హే మధు, నెక్స్ట్ మనం అక్కడికి వెళ్దామా? బుజ్జమ్మా! 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 ఆగు! బుజ్జమ్మా! గురువైనప్ప! హే, రా, ఇటు. బుజ్జమ్మా! 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 ఏం చేసినా చెప్పి చేయవేషు. అలాగేనమ్మా. ఏ కమ్ దిస్ సైడ్. ఎందుకు? ఈ ట్రైన్ అయినా అనిపిస్తాను. బుజ్జమ్మా! చూడవే. బుజ్జమ్మా!
సారీ అర్జెంట్గా వెళ్ళాలా యూ గో నో పర్వాలేదు నేను దిగిపోతాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మిమ్మల్ని డ్రాప్ చేయొచ్చా? ఓకే ఓకే. యు నో వాట్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ కోఇన్సిడెన్సెస్, బట్ ఇప్పుడు నమ్ముతున్నాను. యాక్చువల్లీ ఇట్స్ ఇంట్రెస్టింగ్. పప్పు సుద్ద, దద్దమ్మ, బేవస్గాడు. ఐఎమ్ సో సారీ. మీరు తెలుగు వారని నాకు తెలియదు. అవన్నీ మనసులోంచి రాలేదు. ఆ రోజు ఏదో తెలియక, బట్ తప్పే. ఐఎమ్ రియలీ సారీ. హే ఆల్ వెల్. నాకు కోపం ఏం లేదు. ఇట్స్ ఓకే, డోంట్ వరీ. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ వైష్ణవి. ఈ రోజు నేను చేయబోయేది మీ అందరికి చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అదేంటంటే ఒక ఇటాలియన్ క్విజిన్ ని ఇండియన్ డిష్ గా I'm also a big foodie. And నేను కూడా మీ ఫ్యాన్ ని. థ్యాంక్ యూ. యు వెల్కమ్. Will you ride with me rest of my life? You are such a How did you get my number? Your Facebook? ఇంత పెద్ద ఇంట్లో నీ అమ్మ నాన్న మాత్రమే ఉంటున్నారా? లేదు, అమ్మ మాత్రమే. అమ్మ నాన్నకి డివోర్స్ అయిపోయింది. I'm a single child and I chose to stay with my mom. అమ్మా మా రా సందీప్. That's వైష్ణవి. నమస్కారం. రా వైష్ణవి, రా కూర్చో. ఫీల్ ఎట్ హోమ్. సందీప్ చెప్పాడు నీ ప్రోగ్రామ్స్ అన్ని డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాను, కానీ ఏ డిష్ ని ఇంతవరకు ట్రై చేయలేదు. దానికే ఉంది, నేనే చేసి తీసుకొస్తాను. మీరు జస్ట్ టేస్ట్ చేయండి చాలు. అయ్యో వద్దు, ఇట్స్ ఓకే, కూర్చో. మా వైష్ణవి నీకు నచ్చిందా? మనసుకి తృప్తిగా చాలు అనేది భోజనం ఒక్కటే. అది రుచిగా జీవితాంతం వండి పెట్టడానికి కోడలి పిల్ల వస్తుందంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది? మా సందీప్ చాలా అదృష్టవంతుడు. యూర్ రియల్లీ లక్కీ. Yeah, I know, Mom. Should I drop her and come back? సరే. Okay. Okay, Let's bye. go. Thanks, Mom. Take care. I'll see you. Bye. Bye, Ma. Come. She's really sweet. I know. Come in, Sandeep. Friends ని ఇంట్రడ్యూస్ చేస్తాను. Sorry, Vaishnavi. Can I meet them some other time? ఈ రోజు రాత్రి ఆస్ట్రేలియా వెళ్తున్నాను. But I'm back in 15 days. వెళ్ళాల్సిందేనా? Business calling. Okay. Okay? All right then. Take care. Bye. Be good. See you. Cheers. వావ్, బ్యూటిఫుల్ చెరువు. చెరువా? నువ్వు ఈ భూమికి బరువురా? హాయ్ డా. రేయ్, దాన్ని ఎందుకు వెలుగుతావ్? డాల్ కాదురా, డక్కు. సరేనా పిగ్గ? ఈ రోజు క్వీన్ బర్త్డే. రాని పుట్టినరోజు ఈ రోజా? బ్రో, ఏంట్రా? యూజువల్ గా సండే అయితే మీ ఊళ్ళో మీరేం చేస్తారు? పొద్దున్న క్వార్టర్, మధ్యాహ్నం క్వార్టర్, దాంతో పాటు ఒక బీర్, రాత్రికి ఒక హాఫ్ వేసి క్వార్టర్ బిర్యానీ మెక్కి ఫ్లాట్ అయిపోతాం. మరకేసా నువ్వు? అబ్బా, ఎలా కనిపెట్టారా? మొహమే మందుబాటులో ఉందిగా. వైషు, తాగుబోతులందరూ ఏకమైపోయారు చూసావా? ఆ మధు, వైషుకు ఒక యాపిల్ కట్ చేసి ఇవ్వు. సరే, యాపిల్ ఎక్కడ పెట్టావు? ఆ ఎల్లో బ్యాగ్ లో ఉంది. రేయ్, ఏదో లండన్ థేమ్స్ నది అన్నావు, మా ట్యాంక్ బండ్ ఎంతకంటే బాగుంటుంది తెలుసా? నువ్వు అక్కడికే వెళ్తావా? ఆదివారాలు అక్కడే ఏడుస్తాం. అయ్యో, నా చెయ్యి స్టాప్ అయ్యా. వైషు, నా చెయ్యి నీళ్ళలో పడిపోయింది వైషు. తాళి పడిపోయిందా? ఏయ్, నేను తాళి ఎప్పుడు వేసుకున్నాను చెప్పు? నా బ్రేస్లెట్. రేయ్, అలా అన్నందుకు నీటిలో దూకి చచ్చిపోవచ్చురా. ఏయ్, ఏంట్రా మర్యాద తగ్గుతోంది? నీ పిల్లవి నీకు మర్యాద ఇవ్వట్లేదు, నేనే మర్యాద ఇచ్చేది. ఫాదర్ స్పెషల్ గా ప్రేయర్ చేసి మరీ ఇచ్చారు. ఇట్స్ వెరీ లక్కీ తెలుసా? అయితే ఇద్దరు నీటిలో దూకి వెతుక్కోండి. సెంటిమెంట్. తనకు రాకపోతే నువ్వు దూకచ్చు కదరా. రేయ్, ఏంటది ఇంగ్లీష్ లో దాని పేరేంటి? యాంకర్. ఓకే, వెయిట్, ఐల్ గివ్ యు. గివ్. అక్కడ వైషు. అదిగో, అటు 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 వెయ్. అటు అక్కడ వెయ్. అక్కడ కాదు. అక్కడే అక్కడే. 1 2 అంతే అంతే. అక్కడ అక్కడ అక్కడ. అక్కడే. ఇంకా పక్కకి. రా, ఏంట్రా? పడిన చోట కదా వేయాలి, పక్కకి ఏమంటావేంటి? జస్ట్ మిస్. ఆ వైషు, నువ్వు వెయ్యమ్మా. కరెక్ట్ గా వెయ్యి. ఎలా చూస్తావేంటి?
ఇది ఇండియన్ ఓషన్ లో మాత్రమే దొరుకుతుంది. పాంచజన్యంతో సమం. అయితే చాలా జాగ్రత్తగా అరుదైన ఉంచుకో. శంఖం. రే పీటర్ నువ్వు ముందుకు చూసుకో. ఏమైంది ఏమైందమ్మా? వైషు, ఏమైంది ఏమైంది? అయ్యో, రక్తం వస్తుంది. కోసుకుపోతే రక్తం వస్తుందిరా. అమ్మా, ఏమైందమ్మా? ఏం కాదు. నీళ్ళలో కడుక్కో. పర్వాలేదు. ఏయ్, మీరు కంగారులో బోట్ ఊపేస్తారా? ఆపండ్రా. ఇట్స్ ఓకే. వాష్ చేసి సరిపోతుంది. వైషు, ఈ శంకు స్పెషల్ ఏంటి ఇంత గారు తీసుకుంటున్నావు? దీని విశేషం ఏంటంటే ఇది మన పూజ రూమ్ లో ఉంటే ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అంత మంచి జరుగుతుంది. అయితే మా ఫస్ట్ నైట్ కన్ఫర్మ్ పసుపుయేనా? ఈ మాట గట్టిగా అన్నావు అనుకో, నీ పిల్లం నీకు ఊదేస్తుంది శంఖం. ఊరుకోరా. వావ్. చాలా అందంగా ఉంది కదా. వయసులో పెద్దవారు ఆయనకే ఇవ్వు. తీసుకెళ్లి పూజ రూమ్ లో పెట్టండి. నేను ఈ పాలు పంపేసి వస్తాను. మరిదో పంపేయడం ఎందుకు? కాఫీ కలుపుకొని తాగొచ్చుగా. ఫస్ట్ నైట్ గురించి అడిగావు కదా, ఫస్ట్ టేబుల్ క్లీన్ చేయి. ఏంటి? శ్రీనివాస కాపాడు. నీళ్ళు ఎక్కడున్నాయి? గణేష్, గణేష్, ఇప్పుడు ఓకేనా? కిందకి వెళ్ళి చల్లగా నీళ్లు తీసుకురా. వెళ్ళు. నీళ్లు తీసుకొచ్చిస్తే ఓకేనా? వెళ్ళు. అయ్యి జాలి. ఇప్పుడే వస్తాను. నిద్రపోక నీళ్ళిచ్చి ఈరోజు ఎలాగైనా దాన్ని లైన్లో పెట్టేయాలి. ఏంటి సౌండ్? ఏమైంది? గణేష్, గణేష్, ఏమైంది? గణేష్, గణేష్, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు ఇప్పుడు? దెయ్యం ఫ్రిడ్జ్ లో గుండ్రాయిలో కూర్చుంది. పెరిగొడా. నేను మిగిలిపోయిన చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టాను, దాన్ని చూసి భయపడుంటావు. దయ్యం కాదు. అయ్యో నీ మీదట్టు లోపల దెయ్యం ఉంది. వెళ్ళి చూడు. నిజంగానే దయ్యాన్ని చూసి భయపడు. ఎక్కడికి ఎక్కబోతున్నావు? వచ్చి దయ్యాన్ని చూపించు. చూడు. నువ్వు అక్కడ దయ్యం లేదనుకో, నువ్వు అయిపోయావు. నమ్మకం లేకపోతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడు. ఫ్రిడ్జ్ లోనా? ఉండు చూస్తాను. చూడు. దెయ్యం ఏమైపోయింది? ఏంటి నువ్వు పెట్టిన చికెన్ కూడా లేదు. ఫ్రిడ్జ్ లో ఉన్న మొత్తం చికెన్ ని మెక్కి ఎముకలు మాత్రం వదిలేసి నాకే దెయ్యం సినిమా చూపిస్తావా? నిన్ను
నేను నిన్ను కొట్టలేదు కదా, ఎందుకు ఆడుతున్నావు? అది లోపల కదా ఉండేది. ఏయ్, బాగా చూడవే, అది నీ నేడే. బాగా చూడు, చెయ్యి ఊపు, చెయ్యి ఊపు. అది కూడా ఊపుతుంది, చూసావా? ఇప్పుడు అర్థమైందా అది నేనేడే అని? పిచ్చి మొహమా. నన్నేనా పిలిచింది? నాకు చాలా భయంగా ఉంది. నా చెయ్యి పట్టుకు తీసుకెళ్ళిపోండి. చెయ్యేంటి, నడువే పట్టుకు తీసుకెళ్తాను. రేయ్, స్నానం చేసేటప్పుడు ఎవర్రా ట్యాప్ కట్టేసింది? రాయ్, ఎవర్రా ఈ టైంలో స్నానం చేసేది? అయిపోయాడు కాటను. ఎక్కడ్రా? లోనుంది. చేతో టార్చర్గా కొట్టి చూడు. రబ్బరు పోతే డోర్ మీరా. లోపల ఎవరు లేరా? ఏంటి, ఎవరు లేరా? నా ప్యాంట్ పట్టుకొని లాగుతుంది చూడు. ఎవరు లేరట. రే లూసు, నీ ప్యాంట్ కొక్కానికి తగ్గుతుంది. కొక్కానికా? దయ్యం పట్టుకుని లాగుతుందట. అయ్యో, ఈ దయ్యం గోల తట్టుకోలేకపోతున్నాను. మొహం చూడు, మొహం. అందరూ వెళ్ళండి. ముక్కు మడిచినట్టు. రా. వెళ్ళు. నిజంగా దయ్యం చూసావా? పడుతుందా? ఇక జన్మలో బాత్రూమ్ వెళ్ళకుండా చేశాడు. జై జై గణేశ, జయములిచ్చు గణేశ, జై జై గణేశ. గణేశ, అందరినీ కాపాడు నాయనా. దేవుడా, త్వరగా మా శోభనం జరిగేలా చూడు. నన్ను మాత్రం కాపాడు. వైషు, ఇలాంటి పూజ నేను ఇంతవరకు ఎప్పుడు చూస్తే కదా చూడలేదు. చూడడానికి. ఇదే ఫస్ట్ టైం. నాకు కొత్తగా ఉంది. అవును వైషు, మధుని కూడా ఈ రోజు వరకు పూజ గదిలో చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. ఐఎమ్ సో హ్యాపీ. చాలు గానీ కింద వయసు వచ్చేసింది కదా, ఇక మీదట ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. వైషు నా పాలిడి దేవుడు. తన వల్ల నాకు పెళ్లి కాబోతుందంటే ఆలోచించండి. అవును వైషు, నువ్వు అడుగు పెట్టిన వేళ ఈ ఇంట్లో ఓ చంటి బిడ్డ ఏడుపు వినిపిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఏమంటావు మధు? ఇప్పుడేంటి తొందర? ఊరుకో. నాలో ఊరికినే కదా ఉన్నాను. సరే, ఈ రోజు చాలా మంచి రోజు. ఎవరో ఒకరు ఈ శంఖాన్ని ఊదండి. అవును, వాడే కరెక్ట్. బాల్కి, మీరే ఊదండి. ఊతే పోయా. టైట్ గా ఊదరా. టైట్ గా ఊతే ప్రాణం పోతుందిరా ముళ్ళపంది. పోతే పోతుంది. సైకిల్ గాలి కొడుతున్నాడు. నేను ఊదలేకపోతున్నా, నువ్వు ఊదరా. నేను ఇంతవరకు ఎవరి కుటుంబంలోనే శంఖం ఊదలేదు. ఇప్పుడు ఆపేసావా? నువ్వు ఆపాకే నేను ఆపేశాను. వైషు, నువ్వే ఊదమ్మా. ఊతే పోతాడేమో, నువ్వే ఊదు. ఊదు వైషు.
here as a drink. He doesn't look like a local guy, actually. No, we definitely need to get these people out of here. There's tampering with the crimes. Okay, no one can deny that. All right. ఒక బ్యాడ్ న్యూస్. What? అలెక్స్ ఇస్ నో మోర్. సంబడి మర్డర్డ్ హిమ్. What? పోలీసులు వెతుకుతున్నారు. త్వరగా కిల్లర్ని కనిపెట్టేస్తారు సార్. పోలీసులు కనిపెట్టేలోగా ఈ హత్య చేసింది ఎవరో నాకు తెలియాలి. ఎస్ సార్. నువ్వు ఈ కేసు పర్సనల్ గా ఫాలో చేయి. షూర్ సార్. ఓకే. ఓకే సార్, నేను చూసుకుంటా. Okay, what I was telling you is యాతేషు శివతమా శివం బభూవతే ధనుః శివాచర రండి స్వామి, గణేష్ అన్ని ఏర్పాట్లు చేశాడు. మీరు వచ్చి పూజ స్టార్ట్ చేయండి. మా ఇల్లుని అది ఫస్ట్ టైం చూస్తున్నట్టు చూస్తున్నారేంటి స్వామి? ఈ ఇంట్లో ఏదో మార్పు ఉంది. హా? ఏంటి ఏమంటున్నారు? ఈ ఇంట్లో ఎవరెవరున్నారు? నేను వాళ్ళని చూడాలి. అందరినీ రమ్మను. గణేష్, గణేష్! ఏంటి వింతగా చూస్తున్నాడు? ఈ ఇంట్లో ఏదో సరిగ్గా లేదు. అవును స్వామి, 2 రోజుల నుంచి భయంతో పళ్ళు కూడా అయిపోయిందా? షూ, ఊరుకోండి స్వామి. అసలు విషయం ఏంటి? ఈ ఇంట్లో ఓ దుష్ట శక్తి ఉంది. నన్ను చూస్తున్నావేంట్రా? మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యో స్వామి, మొన్నటి వరకు నా పెళ్ళామే పెద్ద దుష్ట శక్తి అనుకున్నాను, కానీ దీన్ని మించిన దయ్యాన్ని ఈ ఇంట్లో చూశాను స్వామి. చూశారా? అవును స్వామి, ఈ ఇంట్లో మమ్మల్ని ఏదో భయపెడుతున్నట్టుగానే ఉంది స్వామి. మీరే మమ్మల్ని కాపాడాలి. దిగులు పడకండి, నేను మంత్రించిన తాడిస్తాను. 4 మూలల తాడును కట్టండి. అది మీ దగ్గర ఉన్నంత వరకు మీకు ఏ ఆపద రాదు. అలాగే స్వామి. మంచి స్వామి.
గణేష్ విండో డోర్స్ అన్ని మూసావా? అన్నీ మూసేసే పడుకున్నాను. పరా ఎటు విప్పేయాలా? అయ్యో నా డాలీకి మూడొచ్చినట్టుంది. నువ్వు చెప్తేనే చేయకుండా ఉంటానా? ఇదిగో వచ్చేసా, విప్పేసా. ఏం చేసావు ఇప్పుడు? ఏయ్ నువ్వే కదా విప్పమన్నా. నేను ఎప్పుడు అన్నాను? తాడు విప్పమంటే విప్పరా. గణేష్ ఈ వాయిస్ ఏదో తేడాగా ఉంది. దయ్యమై ఉంటుందేమో. నువ్వున్న చోటికి దయ్యం తాడు విప్పమంటే కామెడీ చేస్తా. అయ్యో నువ్వు దయ్యం చూడు. నేను వెళ్తాను. ఏంటి దయ్యాన్ని చూసినట్టు పరిగెత్తుకుంటూ వస్తున్నారు? దయ్యాన్ని చూసి కాదురా, ఆ దయ్యం కొట్టే దెబ్బలకి తట్టుకోలేక పారిపోయొచ్చా. టీవీలో మీరిద్దరు ఏదో దయ్యం సినిమా చూస్తుంటారు, అందులో దయ్యం కొట్టి ఉంటుంది, అది చూసి మీరు భయపడి వచ్చేది. నన్ను కూడా ఏదో కొట్టుంటుందిరా. నన్ను మీకు దయ్యమే, నిన్ను కూడా మీకు దయ్యమే. తాడు విప్పేరా. ఓ దీన్ని విప్పేయమంటోందా? ఓకే విప్పేస్తా. నీకెంత ధైర్యం ఉంటే నా పెళ్ళ ముందే డ్రాయర్ ఇప్పుతావు. ఇటుకే ఆ దెయ్యమే సిగ్గు లేకుండా విప్పమంటోంది. విప్పకపోతే తంటే ఎవరో తనులు తినేది? ఆ స్వామి ఇచ్చిన తాడుని విప్పారా? ఏ తాడు? డౌట్ అడిగే టైం అయింది. ఏ తాడు? మళ్ళీ దయ్యం కొట్టినా? ఏంట్రా దెయ్యం కొడితే అందులో న్యాయం ఉంది. నీ పెళ్ళం ఎందుకు అనవసరంగా నన్ను కొడుతోంది? రే తెలివిదా కూడా మన గొడవ తర్వాత చూసుకుందాం. ముందు ఆ దెయ్యం సంగతి చూద్దాం. త్వరగా ఆ తాడు విప్పి అవతల పారేరా. తాడా? ఆ పూజారి ఇచ్చిన తాడయ్యా. ఇదా? కనిపించేలాగా చూపించయ్యా. నువ్వు చెప్పినట్టు దీన్ని విప్పేశాను. ఇక ఏ కారణం చేతనైనా నువ్వు నన్ను మాత్రం కొట్టడానికి వీల్లేదు. దయ్యాన్ని తీసుకోబట్టి ఏంట్రా ఇది? సాములో వచ్చిన తాడుతో ఆడుకుంటున్నారు. ఇది కట్టుకుంటే దయ్యం దగ్గరకు రాదని చెప్పారు కదా, మరి ఎందుకు విసిరేశారు? ఎందుకలా టెన్షన్ అవుతున్నారు? నేను దెయ్యాలతోనే బాస్కెట్ బాల్ ఆడుకునేవాడిని. నాతోనేనా ఏంటి? అది నా వెనకుండా ఏది ముందుకు రామని చూద్దాం. చెప్పినట్టు వచ్చేసాం. వాట్ ఈస్ యువర్ నేమ్? బాహుబలి. ఫుట్బాల్ ఆడుకుంటా ఏదో ఫ్లోలో వచ్చింది కదా నడేసు, కానీ ఇలా దుమ్ము దులిపేస్తున్నారు. నో బ్యాడ్ వర్డ్. సరే కానీ బ్యాక్ చూపించే. ఏంటి అందరూ నా లాంగ్వేజ్ తప్పుగా అర్థం చేసుకుంటారు? ఆ తాడు వెనక్కి ఇరుకుంది. దీని గోల ఒకటి పట్టి లాగేరా. ఆ తాడుని విప్పి అవతలికి పారేరా. ఇంకో తాడేది? ఇంకో తాడా? 1 2 3. ఈ తాడెక్కడరా? మొలత టైట్ గా ఉందని దీన్ని దానికి జాయిన్ చేశా. ఎక్కడ పెట్టావు? ఈ బీరువాలోనే పెట్టాను. కంగారులో ఏదో చెప్పేశాను రా, కానీ ఇక్కడ పెట్టాను. ఊరుకరా, కాసేపు ఎంజాయ్ చేస్తాను. నీ వల్ల ఎలాగో కావట్లేదుగా. నా మీద నీకు అంత ఆశ? అయ్యో దయ్యానికి భయపడి కొరువు దయ్యం పట్టుకున్నానే. నాకు ఇప్పుడు అయ్యో నీ చేత ఎలాగైనా వార్తలు చేయించాలనుకున్నానే, కానీ నేనేం చేయకుండానే వార్తలు చేసుకుంటున్నానే. కనిపెట్టేశాను. లేదని చెప్పబోయాను రా. ఇదిగో నా నడుముకే ఉంది. అంతలో ఇదిగో ఇక్కడ ఇదిగో ఏరుకుపో. అన్ని తల్లు దయ్యానికి నీతో పెద్ద గోలగా ఉంది. ఇంకోసారి ఇటు వచ్చావంటే మొహం పాలు కొడతాను. ఏమనుకున్నా? ఇప్పుడు గ్రిల్ వచ్చి బయటకు వస్తుంది చూడు. ఏంటి గంట సేపటి నుంచి దండం పెట్టుకుంటున్నారు? దెయ్యం మిమ్మల్ని కొట్టిందంటే అది చాలా కోపంగా ఉందని అర్థం. చాలా ఉగ్రంగా ఉంది ఫాదర్. ఉగ్రంగా? ఫాదర్ నాకు దెయ్యానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నేను ఎన్నో దెయ్యాల సినిమాలు చూశాను. దెయ్యం అంటే నాకు భయమే లేదు, బాగా ఇష్టం. అవును ఫాదర్, దెయ్యాల అభిమాన సంఘం లీడర్ వీడు. ఏంటే మీరిద్దరు కాసేపు ఊరుకోండి. ఫాదర్ మా ఇంట్లో ఉండే దయ్యాన్ని ఎలాగైనా తరిమేయాలి. దానికి మీరే హెల్ప్ చేయాలి ఫాదర్. అయితే మనం ఆ దెయ్యం ఎవరి మీద ఉందా అని టెస్ట్ చేయాలి. ఫాదర్
బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఎలా చేసుకోవాలో తెలుసు కానీ దెయ్యం ఉందని ఎలా టెస్ట్ చేయడం ఫాదర్? ఒక నిమిషం ఉండండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఆయనకే కారిపోయిందేమో. అది కాదురా, దెయ్యాన్ని తరవడానికి ప్రే చేసుకొస్తారేమో. ఈ సిటీలో దెయ్యాన్ని తరవడంలో ఈయన ఎక్స్పర్ట్. ఫీజు కొంచెం ఎక్కువ అడుగుతారేమో, పర్లేదు చూసుకుందాం. వేసుకోవటానికా? ఇదిగోండి, ఏంటి ఫాదర్ అది? ఇందులో పౌడర్ ఉంది. ఏంటి ఫాదర్, దయ్యాన్ని తరమంటే పౌడర్ ఇస్తున్నారు? మేమేమైనా దయ్యానికి పౌడర్ పోసి మేకప్ చేస్తామా ఏంటి? ఇది హోలీ పౌడర్. దీన్ని దెయ్యం ఉన్న ఒంటి మీద జల్లితే దాని నిజ రూపం తెలుస్తుంది. అయితే మీరే మా మీద చల్లండి ఫాదర్. మీకు భయం వేస్తుందా? దీన్ని తీసుకెళ్లి దెయ్యం ఉన్న చోట జల్లితేనే ఎవరి మీద దెయ్యం ఉందో తెలుసుకోగలం. అది తెలిస్తేనే మనం దాన్ని ఎలా తరమాలో ఆలోచించగలం. అయితే మరి దీని ఏమనండి ఫాదర్, ఎప్పుడు మొహానికి పౌడర్ పోసుకొని తిరుగుతూ ఉంటుంది. ఏట్రా ఏంట్రా అది ఇది అంటున్నావు? ఫాదర్ ఉన్నారు కదా, ఆయన ఏదో చూస్తున్నా. ముందు మొదటి సారీ అడిగి కాళ్ళు పట్టుకో. అది శారీ ఎక్కడ కట్టుకుందరా? ఎప్పుడు జీన్సే కదా. ఏంటే కాసేపు ఇడు ఊరుకనిస్తే కదా. ఇవ్వండి ఫాదర్, ఇంటికి వెళ్ళి ఈ పౌడర్ ని అందరి మీద జల్లి చూసుకుంటాం. జీసస్, ముందు కాల్ తీయండి ఫాదర్, చాలా సేపటి నుంచి తొక్కుతున్నారు. Hey man, last night I met this girl. We were at this party. And it was damn nice. You know, we were just having a lot of fun all night. Hey, look at that. I have seen her somewhere. Hey, the girl, I know her. Oh yeah? I have seen this girl from somewhere. Hey, come here. Stop. Don't worry. Let's have some fun. Come on, babe. Hey, go away. Feel horny, honey? Don't touch me. Come on, babe. Hey. Oh, come on. Let's have some Let fun. go of me. Help! Help! Have fun, buddy. Just leave I'll me. wait for my turn. Ray, వదలరా, Ray. Oh, you're so light. Help! Just let go of me. Help! 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 అమ్మోరు తల్లి, ఎవరిలో దెయ్యం ఉందో నువ్వే చెప్పాలి. ఈ పౌడర్ ని ముందు ఎవరి మీద నీ మౌడు మీద వేసేయ్. చాలా భయంగా ఉంది. ఇప్పుడు అందరం కళ్ళు మూసుకుని ఎవరి మొహం మీద వాళ్ళే పౌడర్, దెయ్యం ఎవరిలో ఉందో మనమే కనిపెట్టేద్దాం. ఫాదర్, ఎందుకు రావుతున్నావు? నువ్వు దెయ్యం కాదా? అంటే నువ్వు దెయ్యానివి కాదా? అయితే నువ్వు కూడా దెయ్యం కాదా? ఎవరు దయ్యం కాదంటే మరి దయ్యం ఎవరు? Oh my god. We need to call for backup. Okay, we'll do it. We'll record the statement. Oh my god, it's horrible. So these are the two guys. Let's see what we can get out of them. Hello, chaps. All right. All right, sir. Can you tell us what you saw? Yeah, I'm actually quite good at drawing. I remember what she looked like. I can make you drawing. You can draw, man. Well, he's doing that. Can you tell me a little bit more about her? I think she's Asian or Indian, but I don't know exactly. ఆహా, అడగగానే ఇంత పెద్ద బైబిల్ ఇచ్చారంటే ఫాదర్ నిజంగా చాలా గొప్పవారు. మీరే మమ్మల్ని అబ్బా, ఇల్లంతా పౌడర్ జల్లి చూసాం, ఎక్కడా దయ్యం లేదు. రిలాక్స్ అవ్వద్దు మధు, నాకెందుకు డౌట్ గా ఉంది. ఎవరి మీద? దెయ్యం మీద. నీ డౌట్ ఏంటి? ఒకవేళ దెయ్యం దుప్పటి కప్పుకొని ముసుగుదని పడుకుందనుకో, అప్పుడు దాని మీద పౌడర్ చల్లితే దాని మీద ఎలా పడుతుంది? లాజిక్గానేగా అడిగాను. నేను వస్తున్నాను, ఆగండి. Does anybody else know about this in this area? No one. Take a look. Can you establish This is the girl, is it? Yeah, that's the girl. Can I have a look? Yeah, sure. No, that can't be right. I know this girl. She went missing 2 years ago. No, that's her. It's not possible. You sure, man? I'm positive. I worked the case. Tell me exactly what happened. Help! Help! Move me! Help! Help! Come on. Come on, baby. Scoundrel! Just leave me! You shut your mouth and I'll show you the blood. Come here, bloody.
ఏంటి అలా చూస్తూ ఉండిపోయావు? బిగుసుకుపోయాడు కళ్ళలో పడేసరికి కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. డ్రెస్ మారిపోతుంది, నడక మారిపోతుంది. వైష్ణవి వైష్ణవి కాదు, మోహిని. Please say ghost making you trouble. గోస్ట్ ఇస్ బిగ్ ట్రబుల్ సార్. వన్ గర్ల్ 2 క్యారెక్టర్ రోల్స్ సార్. లాక్ కొడితే 2 టర్న్లు వెయిట్ సార్. ఒకటే బీటింగ్ సార్. Why don't you go see your church father? మీరేంటి సార్, ఆ దయ్యానికి మాకు కనెక్షన్ ఇచ్చింది ఆయనే. డబ్బులు మాత్రం గుంజేశాడు. ఆడు పెద్ద ఫ్రాడ్ సార్. Really? ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్. We'll go. సార్ మీరు చూడడానికి మా మహేశ్వరరావు ఉన్నారు సార్. Okay. ప్లీజ్. Okay. ఇదే సార్. వెల్కమ్ టు గోస్ట్ సార్. Where's the ghost? Ghost is inside, sir. Yes, sir. You go, Come sir. inside. You go. Show me the ghost. No. మమ్మల్ని వెళ్తావు. దెయ్యం అంటే వీళ్ళకి భయం అనుకుంటాను, మనల్ని పిలుస్తారేంటి? Hello, madam. Hello, madam. Hello. I guess some people they've been scared of ghosts. Ghost? Yeah. In this house? Yeah. Impossible. There's nothing, I assure you. Can we have a look inside? Okay. Yeah, why not? Come on. Trust me, it's fake. We're wasting our time. Sorry, ma'am. Well, thank you for your time. No problem. Thank you. No, that's okay. తనుతను వస్తారనుకుంటే నవ్వుతూ వస్తున్నారు. Well, there's no ghost in there. Only a beautiful lady inside. అదేరా దయ్యం. దాని దగ్గర చొంక కార్చుకొచ్చావా? Don't waste our time again. టైం వేస్ట్. మనల్ని ముంచేసి పోతున్నారే. బాల్కి నిన్న కదా పిలుస్తుంది, వెళ్ళరా. అది కాదు వైషు, లోన్ నాకు వేడిగా చలేస్తోంది. ఇక్కడ బయటేమో ఊక్కపోతా ఎండా వానా. రేయ్ నీకు అర్జెంట్గా ఒకటికి వస్తుందన్నావు కదా. అయ్యో నన్ను ఇరికించేసాడు. ఆ పొరా, నేను జల్సా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డాన్స్ ఎందుకు కామెడీ చేస్తున్నారు? మధు, నువ్వైనా రావచ్చుగా. నేనా? వస్తాను. రే గణేష్ హలో కవర్రా. బ్యాంక్, నాకు అర్జెంట్ గా లోన్ కావాలి, వస్తున్నాను. హలో సార్. రారా దయ్యం బాయ్ ఫ్రెండ్. ఎందుకు అందరూ టెన్షన్ గా ఉన్నారు? మేము దాగుడు పోతాం అనుకుంటున్నాం. ఎస్ సార్, వీడు ఎక్సర్సైజ్ అండ్ జాగింగ్ అండ్ గుడ్ That's nice. కానీ నాకు ఇలాంటి వాటికి టైం ఉండదు. హాయ్ వైషు. హాయ్. ఆర్ యు ఫ్రీనా? ఎందుకు అలా అడిగావు? లేదో ఒక సర్ప్రైజ్ పార్టీ ఉంది, సో నేను తీసుకెళ్దాం అనుకో. వైషు ఎప్పుడు ఫ్రీ అనండి, దయచేసి తీసుకెళ్ళిపోండి ప్లీజ్. డైలీ పార్టీ ఉంటే ఎంత చక్కగా ఉంటుంది. దానికే Just ఉంది. give me 5 minutes. Yeah, okay. బట్టలు అక్కడ తీసుకెళ్ళి So, మార్చాలి. చాలా బాగుంది సార్. Thank you. You're wearing a nice pointed shoes. Huh? Nice. వైషు వచ్చేసింది. Shall we go? Yes. Why don't you join us? బాల్కి, మీరు రండి. లండన్ పార్టీలో ఫుడ్ సూపర్ గా ఉంటుంది. మీ ఇద్దరికి ఫుడ్ అంటే బాగా ఇష్టం కదా. Come. అది కాదు వైషు, నాకు ఉదయం నుంచి కడుపులో అదోలా ఉంది. వీడిని తీసుకెళ్ళు. వైషు, నేను మినపప్పు బియ్యం నానబెట్టి పొద్దున్నే దోశలు వేసేస్తాను. నువ్వు టిఫిన్కి వచ్చేసి నీ అబ్బాయి ఇరికిస్తావా? వస్తారా రారా? అయ్యో టోన్ మారుతోందిరా, రండిరా. వెళ్ళేదారిలో షాపింగ్ చేసేద్దామా? Of course, Vaishu. బాల్కి కాటన్ స్పూన్ ని ఫోక్ ని నొక్కేయకుండా డీసెంట్ గా ఉండాలి. ఏంటి మనకన్నా త్వరగా రెడీ అయిపోయాడు. హాయ్. అరే బాల్కి, నీ బల్బ్ ఇక్కడ చూపించకు. హాయ్ వైష్ణవి. ఎలా ఉన్నారు? యా ఫైన్. Looking good. సందీప్ అందరికీ Yeah, ఇంట్రడ్యూస్ okay. చేస్తాను. ఏమో Hey, తెలియదు. you guys. Let's have some fun. Come on. ఏంట్రా పార్టీకి పిలిచి బన తిని పొమ్మంటున్నాడు వీడు. పని కాదురా, పన్ను. మనలందరినీ సంతోషంగా ఓ ఉండమంటున్నారా? ఇంగ్లీష్. Hello, friends. ఎవడా? ఎవరు? I have something really important to share with all you people. ఏంటి మర్చిపోయావా? I'm going to propose. Vaishu, will you marry me? సందీప్, మా ఫ్యామిలీ చాలా ట్రెడిషనల్. ఇలా సడన్ గా. వైషు, నేను ఆల్రెడీ మీ అమ్మతో స్కైప్ లో మాట్లాడాను. మీ అమ్మకు కూడా సందీప్ బాగా నచ్చాడు. I told you it will be a surprise. Vaishu, say yes. Nice party. Happy to see you. Hope you're having fun. I'm glad. Cool, man.
always. Vaishu, Dad, my fiancé. Hello, how are you? Hi. Hi. How are you? Fine. George? Excuse me. Ladies and gentlemen, I have a big announcement to make. ఏదో లేహి అమ్ముతున్నాడు Guys. అరుస్తున్నాడు. ఇన్నాళ్ళు నేను అన్ని రకాలుగా సంపాదించిన ఆస్తి మొత్తం నా తర్వాత నా కొడుకే సొంతం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి. దిస్ ఇస్ గోయింగ్ టు బి అ మెమరబుల్ డే ఫర్ మీ. నా కొడుక్కి నేనిచ్చే మ్యారేజ్ గిఫ్ట్. Thank you, Dad. You're the best. Take it, man. Thank you. Anything for you. Sandeep, it's going to be a life changer for you. Cheers. Hope you guys are having fun. Don't hesitate for anything. Huh? కళ్ళు How do you మసగ్గా like the place? కనిపిస్తున్నాయి. నా మధు మందులో ఎలా Okay. ఉందో చెప్పు. మొహం Yeah, అంటారా అది? carry ఛే, నో కమెంట్స్. నా మధు నా అంత మాట అంటావా? Hey, ఎరా వాడు తోస్తాడని తెలుసు కదా, కాస్త దూరంగా నించవచ్చుగా. bloody buggers. సేమ్ టు పరా. ఏ బ్లడీ ఫుల్ అలా తిట్టాడైతే. ఎక్స్క్యూజ్ మీ, ఆడు వచ్చేంత వరకు మనం మాట్లాడుకుందాం. ఎన్నో బ్యాగ్? Dad, what happened? Sandeep, somebody, ఎవరో నన్ను చంపాలని చూశాను. What? Somebody tried to kill me. Somebody tried to kill me. Someone was here. Dad, ఇక్కడ ఎవరు లేరు. There's no one here. No. మీకు ఎక్కువ అయిపోయింది. Sandeep, Come on, somebody let's tried go. to kill me. Come on. Someone was here. Dad, you're just drunk, Dad. Come on, let's go. Dad, మీకు బదులుగా కెనడా మీటింగ్ వెళ్ళాను. Back, I'll take you to the doctor. Yeah? నన్ను చంపాలని చూశారు. చంపాలని చూశారు. వైషు సందీప్ వాళ్ళ నాన్న చంపాలనుకున్నాడు. వైష్ణవికి మామగారిని చంపేంత కోపం ఎందుకు వచ్చేసింది. అంతలా ఏమైతుందంట? Already know. If you don't know, you better ask somebody. Ha! Bitch, I'm back. You know who it is. It's right to your dome, mama. I stand alone on the battle zone. You better feel the greatness when I come along. You know who it is, the queen on the throne. It's right to your dome, I'm a one-man army. I stand alone on the battle zone, always out of the norm. You better feel the greatness when I come along. Hi, Moni. Hi. Good morning, Mohani. Good morning. Friends, this is our dream project. Super shopping mall. 150 million pounds worth. One of its kind in this country. It's my dream project also. So I need your 100% cooperation and dedication. And Sir? Yeah. Oh, sorry. Really sorry. Anyways, all the details are in the file, friends. So go through it. And God bless you. Thank you. Thank you, sir. Thank you. Alex, idiot. Coming, sir. మీటింగ్ జరుగుతుంటే మధ్యలో వచ్చేందుకు అంత ఇంపార్టెంట్ ఏంటి? సారీ సార్, ఈ రోజు మన సైట్ పూజలో బలి ఇవ్వడానికి మీరు చైల్డ్ ని ఇంకా సెలెక్ట్ చేయలేదు. This is fine. This is Okay, అంటే also I'll make fine. arrangements. I'm sorry, I left my pen drive.
థ్యాంక్ యూ. వెల్కమ్. ఈ రోజు రాత్రి పూజకి ఈ చైల్డ్ ఓకే బాస్. ఇంకేమన్నా కావాలంటే చెప్పండి, నేను చైనా టౌన్ లోనే ఉంటాను. తనని మాంచెస్టర్ ప్రాజెక్ట్ కి పంపించే. డన్ బాస్. లారా, ఈ సెక్షన్ బిలో ఫైల్ వర్క్ నిన్న రాత్రే కంప్లీట్ చేస్తానని చెప్పారు. ఎందుకని చేయలేదు? నిన్న నైట్ షిఫ్ట్ జరగలేదు మేడం. యూనిఫామ్ వేసుకున్న పిల్లలతో ఏదో పూజ ఉందని మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. అందుకే ఫినిష్ చేయలేదు. ఇవాళ చేసేస్తాం మేడం. ఓకే బాయ్. బాయ్. థ్యాంక్ యూ. ఈ రోజు మన సైట్ పూజలో బలి ఇవ్వడానికి మీరు చైల్డ్ ని ఇంకా సెలెక్ట్ excuse చేయలేదు. అందుకు ఇంకేమన్నా కావాలంటే చెప్పండి, నేను చైనా టౌన్ లోనే ఉంటాను. Hey, I need 2 children for my construction site. What? I don't know. I'll give you more money than you ask. I don't know. Get lost. Live show. Live show. There you go. Hold on. Hey, Danny, someone's looking for you. Take your side. Okay, I will. I need 2 kids. Who are you? I'm an architect. Here's the customer. Have a seat, please. What do you want? I need you to supply me with some kids. Checked your ID. All good. Give me your address. I'll send some kids. నేనే డైరెక్ట్గా వచ్చి సెలెక్ట్ చేసుకుంటాను. Okay, let's go. Hi, man. Hey, boss. How are you doing? Hey, Jack, go open the door, Yes, man. boss. We'll do it. All right, man. Come, select on your own.
మ్యామ్ సెలెక్ట్ చేసుకోండి. హౌ థింగ్స్ డానీ? వేధింపులు, అవయవాల వ్యాపారం ఇలా ఎన్నో కారణాలకు ప్రపంచ నలుమూలల నుండి ఎత్తుకొచ్చి బందీలుగా ఉంచిన పిల్లల్ని పోలీసులు ఈ రోజు కాపాడారు. ఈ నేపథ్యంలో కేవీఆర్ కన్స్ట్రక్షన్ పనులు జరిగే చోట గతంలో నరబలి ఇచ్చిన పిల్లల శవాలను తవ్వితీసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. Come on. Go. సాక్రిఫైస్ అనే నరబలి గురించి మీరు చాలా రీసెర్చ్ చేశారు. ఇంత కిరాతకంగా ప్రవర్తించే వాళ్ళ నాస్టిక్ థాట్ ప్రాసెస్ అండ్ లాజిక్ ఏంటి? నరబలి ఇవ్వడానికి ముఖ్య కారణం మూఢనమ్మకమే. వ్యాపారంలో అభివృద్ధి చెందాలి, ఎక్కువ కాలం బతకాలి, మంత్రశక్తులు రావాలి, నిధులు దొరకాలి, ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణానికి ఇలాంటి కిరాతక పనులు చేస్తున్నారు. వాట్ నాన్సెన్స్! ఈ కాలంలో ఇలాంటి మూఢనమ్మకాలా? ఇప్పుడు మాత్రమే కాదు, ఇది ఆ కాలం నుంచే ప్రపంచం అంతటా జరుగుతోంది. ఆ కాలంలో యుద్ధంలో గెలవడానికి నరబలి ఇచ్చినట్టు ఆధారాలున్నాయి. ఇన్ఫాక్ట్ కురుక్షేత్ర యుద్ధంలో గెలవడానికి 32 అంగలక్షణాలు పోలిన అర్జునుడి కుమారుడు బర్బరీకుడిని కలబలి ఇచ్చినట్టు పురాణాలు చెప్తున్నాయి. కలబలి, నరబలి ఇలా మనం వినని ఎన్నో పేర్లతో క్వారీల్లో, కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ లో ఇంకా ఎన్నో చోట్ల ఇటువంటి అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇండియాలో ఒక రాతి క్వారీలో ఇలాంటి సంఘటన జరిగినందుకు దర్యాప్తు జరుగుతోంది. ఈ కిరాతక చర్యలకి ముగింపేంటి? సోషల్ Scavia? punishments. We have a warrant for your arrest. Solutions. What? You have the right to remain silent. మా అమ్మ వీడియో రాస్కల్. మోళే గొప్ప వాళ్ళ గొడవలు మనకెందుకు, వాళ్ళని ఆ దేవుడు చూసుకుంటాడులే. మమ్మీ అక్కడ అంతమంది చిన్న పిల్లలున్నారు, జాలి దయ లేకుండా చంపేశాడు. ఇలాంటి వాళ్ళకి దేవుడు అంటే భయమే లేదు. రాక్షసుడు, ఉరు తీసి పారేయాలి. కోప్పడకు మోళే. The defendant, Mr. KVR, who is charged with cruelty to persons under 16, Section 20(1) of Children and Young Persons Act NI 1968, has been acquitted of... I know that we will win. So the press is here. I was sure. Okay. Justice prevail, you know? I'm innocent, and it's a fabricated case. That's why our honorable judge just released me. I'm innocent, and you know, I'm not guilty. No, thank you. No more questions. Thank you. మోహిని, నువ్వెంత కష్టపడి వాడిని పట్టించావు. చాలా ఈజీగా బయటకు వచ్చేసాడు. కళ్యాణం పట్టి భుజమా.
యూజువల్లీ ఈ న్యాయ ధర్మాలను మాట్లాడేవాళ్ళు ఒకటి పేదవాళ్ళు అయి ఉంటారు, లేదా విప్లవకారులు అయి ఉంటారు. కానీ నువ్వు ఆడదానివైపోయావు. హే, వాట్స్ యువర్ ప్రాబ్లం? పాపం చేసేవాళ్ళు ఒకటి పలుకుబడితో ఉంటారు, లేదా పవర్ని అడ్డం పెట్టుకుంటారు, నువ్వు ఇప్పుడు చేస్తున్నట్టు. సో యూ వోంట్ స్టాప్, రైట్? యూ విష్. నేను జైలుకు వెళ్ళాలి, నన్ను ఊరి తీయాలి. అందుకు నువ్వు సుప్రీం కోర్ట్ అటార్నీ జనరల్ని మీట్ అయ్యావు. నా గురించి పార్లమెంట్ ఎంపీతో చెప్పావు. అండ్ యూ హావ్ సెంట్ లాట్ ఆఫ్ ఈమెయిల్స్ టు యూనిసెఫ్. నా గురించి చాలా ఎంక్వైరీ చేశావు. నేను చెప్పిందంతా నిజమే కదా? డూ యూ థింక్ ఐఎమ్ గోయింగ్ టు జైల్? ఖచ్చితంగా. ఆఫ్ కోర్స్ యు ఆర్ గోయింగ్ టు జైల్. నో 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 వే. ఏయ్ మోహిని, ఈ లోకంలో అన్నిటికీ ఓ రేట్ ఉంది. నేను ఎంత పెద్ద తప్పు చేసినా కూడా ఈజీగా రిలీజ్ అయ్యి వచ్చేయగలను. కానీ ఎంత డబ్బిచ్చినా నువ్వు ఆ దేవుడిని కొనలేవు. వాడిచ్చే పనిష్మెంట్ నుంచి నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు. నువ్వు చెప్పే ఆ దేవుడే ఆ పిల్లల్ని సృష్టించాడు. వాళ్ళంతా ఎవరు? ఈ లోకంలో పుడతారు, పెరుగుతారు, పెరిగి ఏమవుతారు? డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్, లేదా పెద్ద లీడర్? నథింగ్. ఈ లోకంలో డబ్బు లేని వాళ్ళు ఉంటే ఏంటి, చేస్తే ఏంటి? దే ఆర్ జస్ట్ లైక్ ప్రాపర్టీస్. వాళ్ళ వల్ల ఎవరికి ఏ యూసు లేదు. అందుకే వాళ్ళని నా బిజినెస్కి యూజ్ చేసుకున్నాను. దట్స్ ఆల్. పిల్లలు ఆ దేవుడితో సమానం అంటారు. అలాంటి పిల్లల్ని చంపే నీలాంటి వాళ్ళు ఏ నాటికి మారరు. నీలాంటి వాళ్ళకి క్షమాపడలేదురా. నేను నిన్ను వదిలిపెట్టను. మనం గెలవాలంటే మనల్ని ఎదిరించే వాళ్ళని అంతం చేయాలి. నాతో పెట్టుకుని నీ చావుని కోరికొని తెచ్చుకున్నావు. కమిటింగ్ అ క్రైమ్. వదిలేరా, వదిలే, వదిలే. వద్దు. ఆ పిల్లల్ని కాపాడడానికి ఇదంతా లేదు. నీ శవాన్ని కూడా దొరకనివ్వని. తప్పు చేస్తున్నావురా, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నన్ను చంపినా సరే నేను వస్తాను, మళ్ళీ వస్తాను. నేనే వస్తాను రా. డిస్పోజర్. Goodbye, Mohini. Goodbye. వదిలిపెట్టను రా. సందేహం లేదు, తను ఖచ్చితంగా మోహిని. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పోలీసులు తన బాడీని కనిపెట్టలేకపోయారు. అలాంటప్పుడు ఎలా? యు కిల్డ్ హర్ బాడీ, నాట్ హర్ సోల్. శరీరం వేరు, ఆత్మ వేరు. సో మోహిని ఆత్మగా వచ్చిందంటున్నారా? అవును. నిన్ను చంపడం కోసం తనని పోరని ఇంకో శరీరం లోపలికి ప్రవేశించింది. ఆర్ యు మ్యాడ్? ఎప్పుడో 2 ఏళ్ల క్రితం చనిపోయిన అమ్మాయి తనలాగే ఉండే బాడీలోకి. I can't believe this. నాకు అర్థం కావట్లేదు. This ridiculous bloody absurd theory. చనిపోయిన వాళ్ళ ఆత్మ 1 సంవత్సరం వరకు ఈ భూమిలో తిరుగుతుంటుందని, వాళ్ళకి పిండం పెట్టి తిరోధకాలు అర్పిస్తే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. మోహిని పగతో చంపినందువల్ల తను అదే పగతో ప్రతీకారం కోసం ఎదురు చూస్తుంది. ఓకే, లెట్ ఇట్ బీ. మీరన్నట్టు తను ఆత్మగా రావాలనుకుంటే
వేరే బాడీని సెలెక్ట్ చేసుకోవడం మానేసి ఎందుకని తనలాంటి శరీరం కోసం 2 ఏళ్ళు వెయిట్ చేసింది మరి చెప్పండి. నాకు ఆ కన్ఫ్యూషన్ ఉంది, కానీ వీటికి సమాధానం నాడి జోష్యంలోనే దొరుకుతుంది. ఇండియాలో నా ఫ్రెండ్ నాడి జోష్యంలో ఎక్స్పర్ట్, ఆయన అడుగుదాం. నమస్కారం మంక్, నేను కన్నన్ భట్టాచార్యాన్ని. మీరు చెప్పిన డీటెయిల్స్ బట్టి చూస్తూ ఉంటే సుమారు 200 ఏళ్ల క్రితం అది తిరువనంతపురంలో తిరువాంగూరు సంస్థానానికి చెందిన ఓ వంట చేసే కుటుంబమే ఈ మోహిని వాళ్ళ కుటుంబం. కాలక్రమేణా మోహిని వాళ్ళ కుటుంబం తలో దిశకు చెదిరిపోయింది. అలాంటి ఓ కుటుంబమే విదేశాలకు వెళ్ళింది. ఆ కుటుంబంలో జన్మించిందే ఈ మోహిని. 5 తరాలకు ముందు ఈ వైష్ణవి మోహినిలు కమలలుగా జన్మించారని తాళపత్రాలు చెప్తున్నాయి. ఈ జన్మలో అఘోర మరణం సంభవించి తద్వారా ఆత్మ పగతో రగిలిపోతుంది. పైగా 15 మండలాల తరువాత తన జాతి రక్తం తాకినప్పుడు వైష్ణవి చుట్టూ తిరిగే ఆత్మ అసుర బలం పుంజుకుని ఒకే రూపం కలిగిన మరో స్త్రీ శరీరాన్ని ఆవగించుకుని తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందని పత్రాలు చెప్తున్నాయి. సంతోషం, ఉంటాను. అన్బిలీవబుల్. ఈ 21st సెంచరీలో ఆత్మలున్నాయి, పగ తీర్చుకుంటాయి. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. కామెడీగా ఉంది. పిహెచ్డి చేసిన మీరేలా అంటే ఎలా? మీరు అస్ట్రాలజీ నమ్మలేదు, సైన్స్ నమ్ముతారుగా. ఆఫ్ కోర్స్. కేవీఆర్, ఈ జెనెటిక్ ఎపిజెనెటిక్ థియరీ గురించి మీరు విన్నారా? ఇదిగోండి, ఇది చూడండి. సింపుల్గా అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఇంట్లో పిల్లాడు కోపంగా నడుచుకుంటే అచ్చం వాడు అలాగే వాళ్ళ నాన్న పోలిక అని అంటారు. మా అమ్మాయి అచ్చం వాళ్ళ అమ్మ పోలిక అంటారు. దీన్నే సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. దాని పేరు ట్రాన్స్ జనరేషనల్ ఎపిజెనెటిక్ ఇన్హెరిటెన్స్ థియరీ. ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎమోరీ యూనివర్సిటీకి చెందిన బ్రయన్ డయర్స్, కెరీ రసెల్ అనే 2 సైంటిస్టులు. ఆ రీసెర్చ్ లో ఏం తెలియదంటే తరాలు మారినా వాళ్ల మధ్య ఉన్న డిఎన్ఏ సంబంధం కొనసాగుతూనే ఉంటుంది, మారదు. మోహిని విషయంలో అది నిజమైంది. వైష్ణవి యొక్క బాడీ డిఎన్ఏ కనెక్షన్ మోహినికి ఫుల్ పవర్స్ ఇచ్చింది. దీనికోసమే మోహిని 2 ఏళ్లు వెయిట్ చేసి మరీ వైష్ణవిని లండన్కు వచ్చేలా చేసింది. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను. వైష్ణవిలో ఉన్న మోహిని మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పకుండా మెనక. ఎందుకు అంత అర్జెంటుగా మీట్ అవ్వాలన్నారు? చెప్తాను. ఎవరా వైష్ణవి? తను ఇక్కడికి ఎలా వచ్చింది? నీ ఎయిమ్ ఏంటో, ప్లాన్ ఏంటో నాకు తెలియాలి. కమ్ ఆన్, టెల్ మీ. వికీ, వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్? ఐ డోంట్ అండర్స్టాండ్. అర్థం కాలేదా? డివోర్స్ ఇచ్చేటప్పుడు నీకు 100 crores ఇచ్చి సెటిల్మెంట్ చేశాను. అది నీకు సరిపోలేదా? పాతవన్నీ మనసులో పెట్టుకుని ఆ పగతో నా ఆస్తి మొత్తాన్ని దోచుకోవాలని ప్లాన్ చేశావు, అంతేగా? రమేష్, ఏం మాట్లాడుతున్నారు? కోర్టులో తెలిసి. ఐ డోంట్ వాంట్ టు లిసన్ ఎనీ బ్లడీ ఎక్స్ప్లెనేషన్. వైష్ణవి ఎక్కడుంది? అది మాత్రం చెప్పు. టెల్ మీ. వైష్ణవిని ఎందుకు అడుగుతున్నారు? నీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు వెనక. షీ వాంట్స్ టు కిల్ మీ. షీ వాంట్స్ టు కిల్ మీ. వేర్ ఇస్ షీ? చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. నేను చెప్తాను. ఊహించలేదు కదా, నేను ప్రాణాలతో వస్తానని ఊహించలేదు కదా. వైష్ణవి, మోహిని. చెప్పాను కదా, నేనే వస్తానని చెప్పాను కదా. వైష్ణవి, ఏమిటమ్మైది? ఆయన వదిలేయమ్మా, ప్లీజ్, నేను బతిమాలుతున్నాను. వదిలే వైష్ణవి, ఆయన వదిలేయమ్మా. నేను ఇలాగే బతిమాలాను. వదిలేడా వీడు? వదిలేడా?
కొడుకు నిన్ను వదిలిపెట్టడు. నా ఆస్తి మొత్తం పోయినా నిన్ను అంతం చేయకుండా వదలడు. కమాన్! ఎప్పుడైతే నీ కొడుకే నీ ఆస్తికి వారసుడన్నావో అప్పుడే నిర్ణయించుకున్నాను వాడిని చంపేయాలని. నువ్వు ఆ మోహిని మీ అబ్బాయిని చంపకుండా వదిలిపెట్టారు. ఏ తప్పు చేయని సందీప్ ఎందుకు చావాలి? మీరు చెప్పేది ధర్మం, కానీ ప్రతీకార వాంఛతో వచ్చిన మోహిని ఒక దెయ్యం, పిశాచి. దాని నుంచి ఎలాంటి ధర్మాన్ని మనం ఆశించలేం. ఏదో ఒకటి చేయండి స్వామి. ఎన్ని మతాలున్నాయి, ఎందరు దేవుళ్ళున్నారు. నా సందీప్ని కాపాడడానికి ఒక్క దేవుడు కూడా లేడా? మీ అబ్బాయిని కాపాడడానికి ఒక దారుంది. అదేమిటో చెప్పండి. మోహిని ఇంత పవర్ఫుల్ గా ఉండడానికి కారణం వైష్ణవి యొక్క శరీరం. ఆ శరీరం నుంచి ఆ ఆత్మని విడదీయాలి. ఏమంటున్నారు? వచ్చే 13వ తారీఖు సూర్యుడిని చంద్రుడి కప్పే గ్రహణం జరగబోతోంది. కరెక్ట్ గా గ్రహణం జరుగుతున్నప్పుడు 6:52 ఇండియాలో ధనిష్ట నక్షత్రం కనిపిస్తుంది. ఆ సమయంలో అష్టమ పంద యాగాన్ని, రుధిర పూజని నంబూదిరుడు జరిపిస్తారు. సరిగ్గా అప్పుడే ఈ మోహిని ఆత్మని విడదీస్తాను. అంటే ఆ రోజు వైష్ణవి? అవును మేనక, వైష్ణవి చావు. అప్పుడే మోహినికి వైష్ణవి యొక్క శరీరం దొరకదు. నీ కొడుకుని అంతం చేయడానికి ఆ మోహినికి వైష్ణవి శరీరం అవసరం. వైష్ణవి చనిపోవాలి. ఏంటి ఎగతాళిగా ఉందా స్వామి? మా వైష్ణవం చంపుకోవడానికా మేమంతా మిమ్మల్ని వెతుకుంటూ వచ్చా? చాలా చక్కటి ఐడియా ఇచ్చారు స్వామి. గుడి కాబట్టి సరిపోయింది, లేదంటే జరిగేదే వేరు. తన ప్రాణాలతో ఉంటే చాలు, మమ్మల్ని కొట్టినా పర్వాలేదు. వైష్ణవి చావాలనడానికి మీకు మనసు ఎలా వచ్చింది? వైష్ణవి మా ఇంటి కోడలు కాదు, నా కూతురు. నేను దీనికి ఒప్పుకోను స్వామి. మీ కోపాన్ని అర్థం చేసుకోగలను. ఒక ప్రాణాన్ని తీయాలనే ఆశ నాకు లేదు, కానీ అది తప్ప వేరే దారి లేదు. ఏ బాల్కి, ఈయన వర్కౌట్ అవడయ్యా. వైష్ణవి మన ఊరు తీసుకెళ్ళిపోదాం. ఇంకా మీరు చేయగలిగింది ఏమీ లేదు. వైష్ణవి ఇప్పుడు మోహినిగా ఉంది. మీ ఎవరి మాట వినదు. ఒక ప్రాణం పోవాలన్నది విధి. మీ అబ్బాయిని కాపాడటానికి కొన్ని పూజలు జరిపించాలి. ఆ దేవుడి మీద నమ్మకం ఉంచి ధైర్యంగా వెళ్ళిరండి. అంతా మంచే జరుగుతుంది. కానీ ఒక ప్రాణం బలవ్వక తప్పదు. దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. హూ ఇస్ దట్? ఎవరు? నేను సందీప్ వాళ్ళ అమ్మని. లోపలికి రావచ్చా? రండి. కొన్నాళ్ళకి ముందు మీరు మోహిని లాంటి అమ్మాయిని చూసారా? ఎస్, పక్షే ఆ సంతోషం కాసేపు కూడా ఉండలేదు. అది కలో నిజమో కూడా తెలియలేదు. అది నిజమేనండి, కానీ తను మోహిని కాదు, వైష్ణవి. ఇప్పుడు దాని గురించే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఎండ మోళే చచ్చిపోయిందంటే నేను నమ్మలేదు. అందుకే ఫోటోకి ఇప్పటి వరకు దండ వేయలేదు. ఐఎమ్ సో సారీ. మీరు నాకు వైష్ణవిని కాపాడడానికి హెల్ప్ చేస్తారా? తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను. తనని తలుచుకుంటుంటే మాకు చాలా గర్వంగా ఉంది. మనం ఒకటి అనుకుంటే ఆ భగవంతుడు ఇంకొకటి అనుకుంటున్నాడు. మన చేతుల్లో ఏముందండి? జరగాల్సింది జరుగుతుంది. మా అబ్బాయి పోయినా పర్వాలేదు, వైష్ణవి బతుకుండాలి. అంత మాట అనకండి. వైష్ణవి ప్రాణాలతో ఉంటే మాత్రం ఏంటి, ఆ దెయ్యం తనని ప్రశాంతంగా బతకనివ్వదు. మీ అబ్బాయిని చంపేసి నా కూతురు శరీరంలో శాశ్వతంగా ఉండిపోతుంది. మీ అబ్బాయి మీకు కాకుండా పోతాడు, నా కూతురు నాకు దక్కదు. అంతకన్నా వైష్ణవికి ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఇచ్చాడు ఆ భగవంతుడని మనసుని రాయి చేసుకోవడం కంటే వేరే దారి లేదండి. ఆ బుద్ధిగుళ్ళ స్వామీజీ చెప్పినట్టు మేము అమ్మవారికి పూజ చేసి ప్రార్థించడం తప్ప వేరే దారి తెలియట్లేదండి.
మీరు రుధిర పూజకు వెళ్ళండి. నేను వెంటనే లండన్ వెళ్ళాలి. అక్కడ జరిగే పూజలో పాల్గొవాలి. బుద్ధ భిక్ష చెప్పారు. సరేనండి. సందీప్ ఎక్కడ? వాడు ఇక్కడికి వస్తేనే మోహినిని ఇక్కడికి రప్పించగలం. సందీప్ని పికప్ చేయడానికి ఎయిర్పోర్ట్ కి కార్ పంపించాను. డ్రైవర్ కాల్ చేస్తున్నాడు. టెల్ మీ విక్టర్. మేడం, సార్ వైష్ణవి మేడంతో వెళ్ళిపోయారు. సందీప్ వైష్ణవితో వెళ్ళిపోయాడా? కంగారు పడకు, వెంటనే సందీప్కి ఫోన్ చేయి. ఊరి నుంచి వచ్చి రాగానే ఇంటికి తీసుకెళ్లకుండా ఎక్కడికి తీసుకొచ్చావు? సంథింగ్ టు షో యు. ప్లీజ్ కమ్. ఆఫ్టర్ యు. ఇల్లు ఎలా ఉంది వైషు? ఏంటి సందీప్, రియల్ ఎస్టేట్ ఏజెంట్ లా మాట్లాడుతున్నావు? నేనెప్పుడు అన్నాను ఇల్లు కొనాలని? నువ్వు అనలేదు, బట్ నేను కొనేశాను. నీ కోసం కాదు, మన కోసం. ఇట్స్ మై స్వీట్ డ్రీమ్ హౌస్. నాకు నచ్చిన జీవితాన్ని నాకు నచ్చిన అమ్మాయితో ఇక్కడ గడుపుతాను. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ అ హౌస్ లైక్ దిస్. చుట్టూ వైన్ యార్డ్, మధ్యలో మన ఇల్లు, పక్కన నువ్వు. ఓ మై గాడ్, ఐఎమ్ సో బ్లెస్డ్. నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఇల్లు నచ్చినందుకు నాకు ఇంకా సంతోషంగా ఉంది. మన ఇద్దరు ఇల్లు కలుసుకుంటుంటే చాలా థ్రిల్లింగ్. నా చేతికి వచ్చాక రెస్పాన్సిబిలిటీ. అండ్ యు నో దిస్ హౌస్ ఇస్ లైక్ వాట్స్ రాంగ్ విత్ యూ? నా జీవితాన్ని నాశనం చేశాడు నీ బాబు. ఇప్పుడు నువ్వు నాకు జీవితాన్ని ఇస్తావా? నువ్వు ఇప్పుడు మా డాడీ గురించి ఏదో అన్నావు కదా, ఏమన్నావు? అవునరా అన్నాను. ఆ నీచుడు అన్యాయంగా సంపాదించిన ఆస్తిని నువ్వు అనుభవించబోతున్నావా? మోహిని. అమ్మా అమ్మా సందీప్, నువ్వెక్కడున్నావు? అమ్మా, ఇక్కడ వైషు వేరేలా బిహేవ్ చేస్తుంది. అయ్యో సందీప్, తను వైషు కాదురా, మోహిని, దెయ్యం. ఏమంటున్నావు అమ్మా? అయ్యో, నిన్ను చంపడానికి వచ్చింది, తప్పించుకొచ్చాయి. వైషు, Vaishu, stop it! అయ్యో రక్తం. సందీప్ ఏమైంది? వైషులా యాక్ట్ చేయకు. క్లాత్ తో దాన్ని తుడుచుకో సందీప్. Hey, సందీప్ వద్దు. let me do it. Hey. Hey, hey.
నిమిషాల్లో శనిగ్రహం 90 డిగ్రీల కోణంలో సూర్యుని అక్షయ రేఖకు నేరుగా రాబోతుంది. అప్పుడు శనిగ్రహ కిరణాలు భూమధ్య రేఖను తాగుతాయి. ఆ తరుణంలో సందీప్ సురక్షితంగా ఈ గడిలోకి వచ్చేయాలి. అప్పుడే మనం ఆ ఆత్మని వేరు చేయగలం. సందీప్కి ఫోన్ చేసి ఎక్కడున్నాడో అడగండి. బయటికి రారా, బయటికి రా. తప్పించుకున్నావని ధైర్యంగా ఉన్నావా? నీ అంతటా నువ్వే వస్తావురా, చూస్తావా? నీ వైష్ణవిని నీ కళ్ళ ముందే ఏం చేస్తానో చూస్తావా? ఏం చేయబోతున్నావు? తను వదిలే. వద్దు, స్టాప్ ఇట్ ప్లీజ్, వద్దు. ఇప్పుడు నీ వైష్ణవి పడే బాధని చూస్తావా? చూడు చూడు. వద్దు. సందీప్, నాకు నొప్పిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. నన్ను తీసుకెళ్ళిపో, లేదా నువ్వే చంపే. వైషు, ఏంటిది వైషు? నువ్వు ఇలా బాధపడ్డం కంటే నేను చావడం బెటర్. నేను అదే అంటున్నాను. రారా, చివరిసారిగా పిలుస్తున్నా, రా. నువ్వు వస్తావా లేదా దీన్ని చంపేనా? వద్దు వద్దు, నేనే వస్తాను. దాన్ని వదిలే. మీలాంటి వాళ్ళకి రక్తాన్ని చూస్తేనే రా భయం వస్తుంది. రా రా రా. నా వైష్ణవిని ఇలా టార్చర్ పెడుతున్నావే, న్యాయమా? అలాగే టార్చర్ పెడతాను, అన్యాయమైనా అలాగే టార్చర్ పెడతాను. వైష్ణవిగా తనని బతకనివ్వను. తన శరీరం కావాలి నాకు, అందుకే తనని రప్పించాను. సంతోషంగా జీవించాల్సిన నన్ను అన్యాయంగా చంపేశారే. జీవించే అన్ని అర్హతలు నాకున్నాయి. ఇప్పుడు నిన్ను వదిలించుకుని దీని ఒంట్లో శాశ్వతంగా ఉండిపోతాను. మరి వైషు? నాకు ఎవరెలా పోయినా పర్వాలేదు, నేను జీవించాలి. మోహిని జీవించాలి. రా 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 రా. చెలియా చెలియా నీ మాటే మదిలో మెదిలే నా పాటై నిన్ను కాచే నీడల్లే నేనుంటా నీ వెంటే నిన్ను కాచే నీడల్లే నేనుంటా నీ వెంటే. మా సందీప్, నువ్వెక్కడున్నావు? చర్చ్ లో. అయితే మోహిని? తను ఇక్కడే ఉంది, నన్ను చంపడానికి వెయిట్ చేస్తుంది. నేను మాకు మాట్లాడుతున్నాను. నువ్వెలాగైనా తన నుంచి తప్పించుకుని వచ్చేసి. లేదు స్వామి, నేను చావాల్సిందే, లేదా తను వైష్ణవిని చంపేస్తుంది. తను వైష్ణవిని చంపదు, నీ దగ్గర నటిస్తోంది. తనకి వైష్ణవి శరీరం కావాలి. నీకు వైష్ణవి కావాలంటే నువ్వు తప్పించుకుని బుద్ధుడి గుడికి రావాలి. తను నిన్ను తరుముకుంటూ వచ్చిందంటే మిగతాది నేను చూసుకుంటాను. ఎలా తప్పించుకురమ్మంటారు? ఒక్కడుగు ముందుకు వేయడమే కష్టంగా ఉంది. ఓ దారుంది,
ఆ చర్చికి వెనక వైపు కింద పెద్ద జలపాతం ఉంది. ఆ నీటి ధార చర్చ్ పునాదిని తాకుతూ ప్రవహిస్తోంది. ఆ పవరే ఆ నీటిని హోలీ వాటర్గా మారుస్తోంది. నువ్వు ఆ నీటిలోకి దూకేవంటే తిన్నగా బుద్ధుడి గుడికి చేరుకుంటావు. మరి మోహిని తన ఆ హోలీ వాటర్లో కాలు పెట్టలేదు. అడవిలోంచే తరుముకుంటూ రావాలి. ఆలోగా నువ్వు వచ్చేయచ్చు. వైష్ణవి నీకొద్దా? నీ వైష్ణవిని వదిలేసి వెళ్ళిపోతావా? తనని నువ్వు ఏం చేయవని నాకు ఇప్పుడు అర్థమైపోయింది. తన శరీరం నీకు కావాలి. స్వామి ఏదో ఒకటి చేయండి. కంగారు పడకండి. స్వామి వెళ్ళి ఆపండి. దగ్గరికి వెళ్ళకండి. కాస్త ఓర్పుకోండి. ఓర్పుకోండి. It's time. సందీప్ త్వరగా లే, వచ్చి ఇక్కడ నించో. కమాన్, కమ్ ఫాస్ట్. త్వరగా వచ్చి ఈ చక్రంలో నించో. నించో. అదే తప్పించుకున్నావు అనుకున్నావా? ఇంకా 5 నిమిషాలు. ఆ తర్వాత ఆ గ్రహణము, ఈ చక్రము నిన్ను కాపాడలేవు. నిన్ను చంపుతా. నన్ను ఎవరు ఆపలేరు.
వైషు She needs help. Go, help. Check the oxygen level. Check the people. Come on. ഞാൻ 30 ఏళ్లుగా అమ్మోరికి కురుది పూజ చెయ్యను. కురుది పూజ పూర్తయ్యే సమయంలో అమ్మోరి మొహం ఉగ్రం తగ్గి శాంతించాలి. కానీ ఈ రోజు అలా జరగలేదు. విపరీతంగా ఏదో జరగదు. ಕುರುದಿ ಪೂಜೆ ಮಾಡಿದರೆ ಪಾಪ ಮಾಡಿರುವ ಆತ್ಮವನ್ನು ಅಳಿಸಬಹುದು, ಆದರೆ ಮೂರ್ಖಮಾನ ಆತ್ಮವನ್ನು ಅಲ್ಲ. మోహిని ఒక మూర్ఖపు ఆత్మ. దాన్ని అంతం చెయ్యాలంటే జీవ బలి కొడಬೇಕು. ఇస్తావా? నువ్వు ప్రాణ బలి ఇస్తావా? వైషుని ఎలాగైనా కాపాడండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ Let's get right. Show me the report. do something. Change to 360 drill. Done, ma'am. She's not reacting. What happened? I think she is dead. No, doctor. ఒక గుండె ఆగిపోయిందంటే సిపిఆర్ ట్రీట్మెంట్ ద్వారా 15 నిమిషాల్లోగా మళ్ళీ ఆ గుండె పనిచేసేలా చేయొచ్చు. కానీ వైష్ణవి విషయంలో అది వీలు కాలేదు. ఇలా జరుగుతుందని తెలుసుంటే ఈ ఐడియాకి నేను ఒప్పుకునేదానే కాదు. ఏమంటున్నావు? ఐడియా? సందీప్, నీ ప్రాణం కాపాడాలంటే వైష్ణవి చావాలి. మోహిని శరీరం వదిలి వెళ్ళాక వైష్ణవిని కాపాడొచ్చని స్వామి చెప్పారు. అందుకే నేను వైష్ణవి చావుకి వాళ్ళ పేరెంట్స్ తో పాటు ఒప్పుకున్నాను. సెల్ఫిష్. నన్ను బతికించుకోవడానికి నువ్వు ఇంత పని చేశావు. దీనికి నేను చచ్చిపోయిండొచ్చమ్మా. బాలకి, నేనే మాట్లాడుతున్నాను. మన వయసు బానే ఉందిగా, తనకేం కాలేదుగా. ఏం చెప్పను, వయసు అందరినీ వదిలి వెళ్ళిపోయేలా ఉందమ్మా. డాక్టర్ చేతులు ఎత్తేశారు, చలనం లేకుండా పడుంది. అయ్యో, నా కూతుర్ని దూరం చేసుకోవడానికి లండన్కి పంపించాను. నేను పూజించే దేవుళ్ళందరూ నాకు అన్యాయం చేశారు. వయసుకి ఏమీ కాదు, ఆ దేవుడు మనకి ఎంతో అండగా ఉన్నాడు. చనిపోయిన నా కూతురు కోసం ప్రాణాలతో ఉన్న వైష్ణవిని కోల్పోవాలా? మోహిని మాత్రమే కాదు, వైష్ణవి కూడా నా కూతురు. డిఎన్ఏ కరెక్షన్ మోహినికి ఫుల్ పవర్స్ ఇచ్చాయి. ఒక ప్రాణం పోవాలన్నది విధి. ఆ మోహిని కావాల్సిన ప్రాణమే అయితే వైష్ణవిని వదిలేసి నా ప్రాణం తీసుకోవచ్చుగా. వైషు, డాక్టర్. వైష్ణవి, వైషు,
రేపు అందరూ నేహా లాగా హోంవర్క్ ఫినిష్ చేసుకుని రావాలి, లేకపోతే ఎవ్వరికి చాక్లెట్ ఇవ్వను. ఓకే బాబు ఇక్కడే ఆపోయా. బాయ్ అమ్మయ్య పిల్లలు రండి రండి. రామ్మా రా కార్తీక్. అమ్మా నేహ రారా బంగారం. నువ్వేరా నా కీను. ఈ కుక్కలు చూడు ఇలా నలిపేద్దాం అనిపిస్తుంది. నేహా ఏ నేహా కాదు మోహిని.